హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 2 జూలై 2025 కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దామండి. మీకు చెప్పాను ఎవ్రీడే యూపీఎస్సీ ఒకటి పీవైక్యూ పెడతాను అని. రెగ్యులర్గా మనం ఒక ప్రాక్టీస్ లాగా అయిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఎకానమీ పీవైక్యూ పెట్టానండి ఈరోజు. ఏంటి 2020లో అడిగారండి. ఏం అడిగారు? విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ద 1991 ఎకనామిక్ లిబరలైజేషన్. 1991లో ఏం జరిగిందో మీకు తెలిసి ఉండొచ్చు. ఎల్పిజి రీఫార్మ్స్ చేశారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రీఫార్మ్స్. ఓకే, దాని రిలేటెడ్ అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకొని పెట్టుకోండి. స్టాటిక్లో ఒకసారి చదువుకోండి. ఈరోజు మన టాపిక్ ఎల్పిజి రీఫార్మ్స్. స్టాటిక్ రివైజ్ చేయండి. ఓకేనా? విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ 1991 లిబరలైజేషన్ తర్వాత ఏమైంది అని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి వర్కర్ ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ పర్ వర్కర్ ఇంక్రీజ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్లో వర్కర్ ప్రొడక్టివిటీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. వైల్ ఇట్ డిక్రీజ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్లో డిక్రీజ్ అయిందా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ ద వర్క్ ఫోర్స్ స్టడీలీ ఇంక్రీజ్డ్. రూరల్ ఏరియాస్లో వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వర్క్ చేయడం, పని చేయడము ఇంక్రీజ్ అయింది అంటున్నాడు సింపుల్గా. థర్డ్ వన్, ఇన్ రూరల్ ఏరియాస్ ద గ్రోత్ ఇన్ నాన్ ఫార్మ్ ఎకానమీ ఇంక్రీజ్డ్ అంటున్నాడు. నాన్ ఫార్మ్ సెక్టార్ అగ్రికల్చరల్ సెక్టార్ వదిలేసి ఏదైతే అగ్రికల్చరల్ సెక్టార్ లేదో దాంట్లో గ్రోత్ వచ్చింది అంటున్నాడు. అంతే. ద గ్రోత్ రేట్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్ అంటున్నాడు. రూరల్ ఎంప్లాయ్మెంట్ లో డిక్రీజ్డ్ అయింది అని అంటున్నాడు. ఓకే, చూద్దాం. దీనిది కన్క్లూజన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆన్సర్తో పాటు ఇస్తాను. మీరు ఇలానే నాతో పాటు ట్రావెల్ చేయండి. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్, ఈరోజు ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఏముంది అంటే క్యాబినెట్ అప్రూవ్డ్ టు జాబ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటున్నాడు. అసలు జాబ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ డేటా అంతా ఒక చోట పెట్టాను. ద హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనమాట ఇది. ఓకేనా? ఏంటి చూద్దాం. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటిది, కీ ఫీచర్స్ ఏంటి. ఎగ్జామినర్ ఎప్పుడు కీ ఫీచర్స్ మీద, ఆబ్జెక్టివ్ మీద, థీమ్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ జూలై 2025లో. అదే మొన్న జరిగితే మనకు నిన్న పేపర్లో వచ్చింది, అదే ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న జరుగుతుంది. అవుట్లే వచ్చేసి ఎంత అంటే 99,446 crores స్టేట్ ఎగ్జామ్స్కి, యూపీఎస్సీకి అవసరం ఉండదు. పార్ట్ ఆఫ్ 2 lakh crore యూత్ ఎంప్లాయ్మెంట్ ప్యాకేజ్. 2 lakh crore యూత్ ఎంప్లాయ్మెంట్ ప్యాకేజ్ అనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ వచ్చేసి క్రియేట్ ఓవర్ 3.5 crore జాబ్స్ ఇన్ 2 years. ఓకే, ఇది యూపీఎస్సీకి ఇంపార్టెంట్. ఆగస్టు 2025 నుంచి టార్గెట్ ఇయర్ వచ్చేసి జూలై 27 వరకు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫోకస్ వచ్చేసి ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఫార్మలైజేషన్. ఫోకస్ అంతా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారు కదా, కొత్తగా జాబ్ వర్క్ ఫోర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఫోకస్ చేస్తారనమాట. ఫస్ట్ టైం ఎంప్లాయీస్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కీవర్డ్స్ మీద పడతాడు. ఫార్మలైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఓకేనా? స్ట్రక్చర్ ఎలా ఉంది ఈ స్కీమ్ స్ట్రక్చర్ ఏంటి? పార్ట్ ఏలో ఇన్సెంటివ్ ఫర్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. పార్ట్ ఏలో 1 time ఈపీఎఫ్, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్, వేజ్ సపోర్ట్ ఇస్తారు. అప్ టు 15,000 ఇస్తారు. ఇన్ 2 installments ఇస్తారు. ఓకేనా? 2 installmentsలో ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, 2 installmentsలో ఇస్తారు. ఎంత ఇస్తారు సార్ అంటే 15,000 ఇస్తారు. ఓకేనా? 1 time ఇస్తారు. 1 time ఈపీఎఫ్ కింద ఇస్తారు. 2 installmentsలో ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 6 months ఆఫ్ సర్వీస్ ఇస్తారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 12 months ప్లస్ ఫైనాన్షియల్ లిటరసీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత ఇస్తారనమాట. ఓకేనా? ఎలిజిబిలిటీ ఏంటి? ఈపీఎఫ్ఓ రిజిస్టర్ అయి ఉండాలి. శాలరీ అప్ టు 1 lakh per month ఉండాలి. ఓకేనా? 1 lakh per month ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం బెనిఫిట్ 1.92 crore ఫస్ట్ టైం ఎంట్రెన్స్. ఫస్ట్ టైం ఎవరైతే ఎంట్రీ ఇస్తారో జాబ్ వర్క్ ఫోర్స్లో వాళ్ళకి 1.92 crore మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది అంటున్నారు. ఓకేనా? రైట్. పార్ట్ బిలో ఏముంటుంది అంటే ఇన్సెంటివ్ టు ఎంప్లాయర్స్ అనమాట. ఎంప్లాయర్స్ అంటే ఎవరైతే జాబ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఫర్ ఈచ్ అడిషనల్ ఎంప్లాయీ, ఒక్క ఎంప్లాయీని ఎక్స్ట్రా తీసుకున్న ఎంప్లాయర్స్కి ఏమి ఇస్తారంటే పర్ 1,000 per month ఇస్తారు. శాలరీ అతను ఎంత ఉండాలి, ఎవరైతే జాబ్లో తీసుకుంటున్నారో అతని శాలరీ 10,000 వరకు ఉంటే. ఓకే, 10,000 నుంచి 20,000 శాలరీ అతనికి ఉంటే 2,000 per month ఇస్తారంట. 3,000 నుంచి 3,000 per month ఇస్తారంట. ఎవరికి? 20,000 నుంచి 1 lakh ఉన్న వాళ్ళకి. ఓకేనా? అది ఎవరికి ఇస్తారంటే ఎంప్లాయర్స్కి ఇస్తారు. ఎంప్లాయీకి కూడా ఇస్తారు, ఎంప్లాయర్స్కి కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం కోసం, ఎంప్లాయ్మెంట్ పెంచడం కోసం. ఓకేనా? సింపుల్. మినిమం హైరింగ్ ఏంటి? 2 additional employees if less than 50 employees. ఓకేనా? నెక్స్ట్ 5 additional employees if more than 50 employees. ఓకేనా? రైట్ అండి. మినిమం హైరింగ్ రిక్వైర్మెంట్. ఓకేనా?
టెన్యూర్ ఏంటి వీళ్ళది 2 years ఫర్ ఆల్ సెక్టర్స్. టెన్యూర్ ఎంత ఉండాలంటే 2 years ఉండాలి. ఓకేనా. ఎక్స్టెండెడ్ టు 4 years ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి స్పెసిఫికల్గా 4 years ఉండాలి. ఓకే. అదర్ హైలైట్స్ ఏమున్నాయి? ఇన్సెంటివ్స్ వయా డీబీటీ ఇస్తారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఎంప్లాయీస్కి, అండ్ పాన్ లింక్డ్ అకౌంట్స్ ఫర్ ఎంప్లాయర్స్ అకౌంట్లో పాన్ లింక్డ్ ఉన్న దాంట్లో వీళ్ళకి డీబీటీ ఇచ్చేస్తారు, వీళ్ళకి అకౌంట్లో వేసేస్తారు ఎంప్లాయర్స్కి. ఓకేనా. రైట్. నెక్స్ట్ సపోర్ట్ సోషల్. ఇదేమి హెల్ప్ చేస్తుంది అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజ్లో సపోర్ట్ చేస్తుంది అండ్ వర్క్ ఫోర్స్ ఫార్మలైజేషన్ కోసం అండి. మెయిన్ ఇన్ఫార్మల్ కాకుండా ఫార్మల్ వర్క్ ఫోర్స్ ఉండాలి అనేది ఏమన్నమాట. ఓకేనా. రైట్. ఫార్మల్ అంటే ఏంటి? అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ అంటే ఏదైతే గవర్నమెంట్ చెప్తుంది ఫార్మల్ ఇన్ఫార్మల్ అని. అందులో ఏదైతే ఫార్మల్ అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్స్, ఏదైతే రిజిస్టర్డ్ సెక్టార్స్ ఉంటాయో, రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయో దాన్ని ఫార్మల్ సెక్టార్స్ అంటారు. ఇన్ఫార్మల్ ఏవైతే ఉంటాయో అది ఏమంటారు? గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఉండవు అనమాట. దాంట్లో కాకుండా ఫార్మల్ సెక్టార్ని ప్రమోట్ చేయడం కోసం అనమాట ఇది. ఓకేనా. రైట్. ఎంసీక్యూ కూడా ఇచ్చేసాను, ఒకసారి చూడండి. విత్ రెఫరెన్స్ టు ద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఆఫర్స్ వేజ్ సపోర్ట్ టు ఫస్ట్ టైమ్ ఎంప్లాయీస్ ఇన్ 2 installments అంటున్నాడు. ఇందాక చూసాం కదా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అనేది. అటెంప్ట్ చేయండి. ఎంప్లాయర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్ ఓన్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా అంటున్నాడు. ఓకేనా. ఓన్లీ అంటున్నాడు. ద స్కీమ్ కవర్స్ జాబ్స్ క్రియేటెడ్ బిట్వీన్ ఆగస్ట్ 2025 టు జూలై 2027. ఈ పీరియడ్స్ ఇంపార్టెంట్. మీకు ఇలా ఎంసీక్యూ ఇచ్చి ప్రాక్టీస్ చేయిస్తున్నాను. అందుకే ఈ డాక్యుమెంట్ మన మెంటర్స్ అకాడమీ యాప్లో కూడా పెట్టేస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకేనా. రైట్. నేను చేయాల్సింది ఏదో నేను చేస్తున్నానండి, మీ వల్ల ఏమవుతుందో మీరు చేయండి, మీరేం చేయాలో. ఓకేనా. రైట్. ఇఫ్ ఇట్ ఆఫర్స్ వేజ్ సపోర్ట్ టు ఫస్ట్ టైమ్ ఎంప్లాయీస్ ఆ 2 installments చూసాం కదా. అవును, 2 installmentsలో. సెకండ్ వన్ చూడండి, ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్ ఓన్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఏంది ఓన్లీ అని పెట్టనే మీకు కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. అట్లా ఇచ్చి అలా మీరు ఇప్పుడే అది ప్రాక్టీస్ చేసి ఉంటే నెక్స్ట్ టైం కారు. సెకండ్ తీయండి. ఆన్సర్ వచ్చేసిందిగా 193. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారో ఒకసారి చూసి అటెంప్ట్ చేయండి ప్రశాంతంగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈఎల్ఐ స్కీమ్ అంటున్నాడు. ఈఎల్ఐ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ టు రీప్లేస్ ఎగ్జిస్టింగ్ పిఎల్ఐ స్కీమ్స్ విత్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీసా? లేదు. టు ఇన్సెంటివైజ్ ఫార్మల్ జాబ్ క్రియేషన్ అండ్ ప్రొవైడ్ ఈపీఎఫ్ వేజ్ సపోర్టా అని అంటున్నాడు. చూడండి, టు ఆఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, టు ఎంకరేజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇదంతా కాదండి. బి ఆన్సర్. ఓకేనా. టు ఇన్సెంటివైజ్ ఫార్మల్ జాబ్ క్రియేషన్ మెయిన్ చెప్పాను మీకు. మెయిన్ థీమ్ మీద ఫోకస్ చేయండి ఎప్పుడు, కీవర్డ్స్. అండ్ ప్రొవైడ్ ఈపీఎఫ్ వేజ్ సపోర్ట్. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ సపోర్ట్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది? ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు ఇక్కడ పెట్టాను చూడండి. డిస్పైట్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ లెస్ జాబ్లెస్ గ్రోత్ అని చెప్పి క్వశ్చన్ యూపీఎస్సీ మెయిన్స్ అడిగింది ఆల్రెడీ. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ జాబ్ క్రియేషన్ రిమైన్స్ ఏ కీ ఛాలెంజ్ ఇన్ ఇండియా. ఎంత గ్రోత్ ఉన్నా కూడా ఇంకా జాబ్ క్రియేషన్ అవ్వట్లేదు, కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు అని చెప్తున్నాం అనమాట. క్రిటికల్లీ ఎగ్జామిన్. మీకు అప్కమింగ్ 2026 అయినా 2025 మెయిన్స్ రాసే వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వచ్చేవి. చూడండి మీరు. క్రిటికల్లీ ఎగ్జామిన్ హౌ స్కీమ్స్ లైక్ ద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ క్యాన్ బ్రిడ్జ్ ద, ఇంకో స్కీమ్ వచ్చినా అది కలిపి కూడా అడగొచ్చు. హౌ దీస్ స్కీమ్స్ క్యాన్ బ్రిడ్జ్ ద ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అండ్ ప్రమోట్ వర్క్ ఫోర్స్ ఫార్మలైజేషన్. అయితే 2 సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. హౌ ది స్కీమ్స్ బ్రిడ్జ్ ద ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అని ఒకటి, సెకండ్ సబ్ హెడ్డింగ్ ప్రమోట్ వర్క్ ఫోర్స్ ఫార్మలైజేషన్ ఎలా హెల్ప్ చేస్తాయి అని చెప్పి రాసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టాపిక్. న్యూస్లో ఏముంది ఈరోజు? క్వాడ్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా హ్యాస్ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ ఇట్స్ పీపుల్ అగైన్స్ టెర్రర్. మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చెప్పారనమాట ఈ మాట. ద హిందూలో క్లియర్గా ఇచ్చాడు. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఏంటి ఇది? ఎంతమంది ఉంటారు? అన్ని డీటెయిల్గా చూద్దాం. అసలు ఏంటి, మెంబర్ కంట్రీస్ ఎవరు, దీని హెడ్ క్వార్టర్స్ ఏమైనా ఉందా, కన్వెన్షన్స్ ఏం జరిగాయి, ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు, అన్ని డీటెయిల్గా చూద్దామండి. ఓకే, నాతో పాటు ట్రావెల్ చేయండి. ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటి అసలు? క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్ స్టాండ్స్ ఫర్, మీకు తెలియాలి కదా, ఫుల్ ఫామ్ కూడా తెలియాలి. ఒక్కొక్కసారి గ్రూప్స్ ఎగ్జామ్స్లో అలాంటి దాంట్లో అడిగేస్తాడు అనమాట. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఇది. ఓకేనా. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు అంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఓకేనా. ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఇండియా, జపాన్ ఒక చోట గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఒక చోట గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇండియా, జపాన్ మనం ఇక్కడ ఏషియన్ కాంటినెంట్లో ఉంటారు. ఆస్ట్రేలియన్ కాంటినెంట్, యుఎస్ఏ సపరేట్. ఓకే, ఆస్ట్రేలియన్ కింద ఉంటుంది కాంటినెంట్. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇంకోటి, మీకు కమెంట్స్లో ఒకటి మీరు చెప్పండి. I2
U2 అనేది ఒక గ్రూప్ ఉంది. ఈ 4 వీళ్ళు కూడా 4 మెంబర్స్, 4 కంట్రీస్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో. ఎవరెవరు ఉన్నారనేది కమెంట్స్లో చెప్పండి మీరు. మనం ఇలానే డిస్కస్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, నేచర్ అండ్ హెడ్ క్వార్టర్స్. క్వాడ్ హెడ్ క్వార్టర్స్ ఎలా ఉంది ఏంటి? ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్ అండి, ఇది ఫార్మల్ కాదు. ఇందాక మనం డిస్కస్ చేసాం సెక్టార్లో కూడా. ఫార్మల్కి డిఫరెన్స్, ఓకేనా. ఇన్ఫార్మల్ అంటే ఫార్మలైజ్డ్, ఓపెన్గా, ఫార్మల్ ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్తో వెళ్ళి ప్రాపర్ ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టుకుని అలా కాకుండా ఇన్ఫార్మల్గా బ్యాక్ డోర్లో చేస్తున్నారు అన్నట్లు అనుకోండి, ఓకేనా. ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్, ఒక ఫార్మల్ కాదు. నో పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ సెక్రటేరియట్. పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ కూడా లేదు, సెక్రటేరియట్ కూడా లేదు. జస్ట్ అలా అనుకున్నారు, అరే బాబు మనం నలుగురం కలుద్దాము, ఒక చోట ఉందాము, అన్ని పార్ట్నర్షిప్గా ఉందాం అనుకుంటే, ఫ్రెండ్స్ కలిసినప్పుడు అంటాం కదా, నలుగురం ఒక చోట ఉండి మనం డిస్కస్ చేసుకుంటూ ఏమైనా ఉంటే నీదేమైనా ఉంటే నాకు చెప్పు, నాదేమైనా ఉంటే నీకు చెప్తా, అందరం కలిసి ముందుకు వెళ్దాంరా, ఏమైనా ఉంటే ఒకరినొకరు హెల్ప్ చేసుకుందాం అని అట్లా అనుకోవడమే. ఏదో రిజిస్టర్డ్గా ఫార్మల్గా ఒక చోట మనం ఇక్కడ కలుద్దాము, ఒక ఆఫీస్ పెట్టుకుందాము, ఇలా కాదు, ఓకేనా. ఆపరేట్స్ త్రూ సమ్మిట్స్ చేస్తారు. మినిస్టరియల్ మీటింగ్స్ ఉంటాయి, వర్కింగ్ గ్రూప్స్ అండ్ జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్ చేస్తారనమాట, ఓకేనా. ఏమున్నాయనేది చూద్దాం ముందు. జెనెసిస్ అండ్ ఎవల్యూషన్. ఎలా స్టార్ట్ అయింది ఇది క్వాడ్ అనేది అంటే, ప్రపోజ్డ్ బై జపానీస్ ప్రైమ్ మినిస్టర్ అనమాట, షింజో అబే. ఈయన చనిపోయారు ఎలక్షన్ టైంలో, చూసింటారు మీరు, ఆయనని కాల్ చేశారనమాట ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో, ఓకేనా. షింజో అబే. ఇనిషియల్ మీటింగ్ హెల్డ్ డ్యూరింగ్ ఏషియన్ సమ్మిట్, ఓకేనా. ఏషియాన్ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంటాయి, 10 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారో కమెంట్లో మీరు మెన్షన్ చేయండి. 10 మెంబర్స్ ఉంటారు, ఓకేనా. మన ఇండియా ఇలా ఉంటే లెఫ్ట్ సైడ్లో ఉంటారు వీళ్ళంతా, ఓకేనా. రైట్. 2012లో మన షింజో అబే ఇంట్రడ్యూస్డ్ డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్. క్వశ్చన్ అడగొచ్చు, విత్ రెఫరెన్స్ టు ద కీ టర్మ్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్ కాన్సెప్ట్ అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేయచ్చు, ఓకేనా. 2017లో నెక్స్ట్ 2012లో ఏం జరిగింది, 2017లో రివైవ్డ్ అమిడ్ గ్రోయింగ్ చైనా థ్రెట్. అందరికీ ఈ కంట్రీస్ 4 ఉన్నాయి కదా, నలుగురికి చైనా వల్ల ఇబ్బంది అవ్వడం వల్ల ఇంకా నలుగురు, అరే వాడు మనకు చాలా ఇది చేస్తున్నాడు, మనందరం కలిసి ఒక ఆర్గనైజ్డ్గా గ్రూప్గా ఉందాము, వాడు భయపడతాడు, లేదంటే మన ఊరికే సతాయిస్తాడు అనుకుంటారు. అలా అనుకొని ముందుకు వచ్చినదే ఇది చైనా థ్రెట్. క్వాడ్ మీటింగ్ ఇన్ మనీలా ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్లో, 2017 ఫిలిప్పీన్స్. నెక్స్ట్ 2020లో ఏం జరిగింది, కరోనా టైంలో ఆస్ట్రేలియా జాయిండ్ అనమాట. ఇది ఆస్ట్రేలియా జాయిండ్ మలబార్ నావల్ ఎక్సర్సైజ్. వీళ్ళది క్వాడ్, ఇది ఒక ఎక్సర్సైజ్ జరుపుకుంటారు, మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అంటారు, విత్ ఇండియా, యుఎస్, జపాన్. ఫస్ట్ ఇండియా, యుఎస్, జపాన్ ఉండేది, ఆస్ట్రేలియా మలబార్ నావల్ ఎక్సర్సైజ్లో జాయిన్ అయిపోయింది, ఓకేనా. 2020 నుంచి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4 ఉన్నారు, తర్వాత ఇంకా వస్తున్నారు 3 ఇంకా జాయిన్ అవుతారు, ముందే చూద్దాం. 2021లో ఫస్ట్ వర్చువల్ లీడర్స్ సమ్మిట్ హెల్డ్, జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూడ్, స్పిరిట్ ఆఫ్ ద క్వాడ్ అని చెప్పి వీళ్ళు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఓకేనా. స్పిరిట్ ఆఫ్ ద క్వాడ్ అనమాట. ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రమోట్ ఏ ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ బ్యాలెన్స్. చైనాస్ ఇండో పసిఫిక్ ఉండాలి, ఓపెన్ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ చైనాస్ అసర్టివ్నెస్, చైనాని కంట్రోల్ చేయాలి మనము, వాడు ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి అన్నమాట. అప్హోల్డ్ రూల్ ఆఫ్ లా. తర్వాత డెమోక్రసీ, వీళ్ళంతా కంట్రీస్ డెమోక్రటిక్ కంట్రీస్ కదా, అందుకే రూల్ ఆఫ్ లా, డెమోక్రసీ ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఫాస్టర్ కోఆపరేషన్ ఇన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇదంటే జనరలైజ్డ్ వర్డ్స్ అండి, అవసరం లేదు, అంతగా డీప్గా అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమన్నా కీవర్డ్ ఉంటే మనకు తెలిసిపోతుంది, అప్పుడే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్ చూసి. ఒక్కసారి మీరు చూసి ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఆబ్జెక్టివ్స్ కదా, చూసి ఉంటే మీకు గుర్తుంటే, అరే సార్ ఇది చూసి ఉంటే మీ సార్ ఒకసారి చెప్పిండే అని గుర్తొచ్చి మీరు ఐడెంటిఫై చేస్తారు ఎంసీక్యూస్ ఈజీగా. ఫంక్షన్స్ అండ్ మెకానిజమ్స్ ఏమున్నాయి, నో ఫార్మల్ స్ట్రక్చర్ లైక్ నాటో లాగా ఒక ఫార్మల్ స్ట్రక్చర్ హెడ్ ఆఫీస్ అలా లేదు అని చెప్తుంది. యాన్యువల్ లీడర్ సమ్మిట్స్ లేవు, యాన్యువల్ లీడర్ సమ్మిట్స్ అంటే వర్చువల్ అండ్ ఇన్ పర్సన్, ఓకే, అంతే, వర్చువల్ అండ్ ఇన్ పర్సన్. రెగ్యులర్ మలబార్ నావల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యాన్యువల్ లీడర్ సమ్మిట్స్ జరుపుకుంటారు. నో ఫార్మల్ స్ట్రక్చర్ ఉండదు, ఒక హెడ్ క్వార్టర్ కూడా హెడ్ ఆఫీస్ లేదు. ఇష్యూడ్ బేస్డ్ వర్కింగ్ గ్రూప్స్ అండ్ సెక్టరల్ కోఆపరేషన్ ఉంటుంది, ఓకే. జనరలైజ్డ్ వర్డ్స్ ఇంపార్టెంట్ ఉంటే నేను హైలైట్ చేస్తాను. మేజర్ ఇనిషియేటివ్స్, వీళ్ళు తీసుకున్న ఈ క్వాడ్ బాడీ తీసుకున్న ఇనిషియేటివ్స్ మేజర్గా, ఫస్ట్ వన్ వచ్చేసి క్వాడ్ వ్యాక్సిన్ పార్ట్నర్షిప్, ఎప్పుడు COVID-19 టైంలో తీసుకున్నారు, ఓకేనా. సెకండ్ వన్ క్వాడ్ ఫెలోషిప్, పిహెచ్డి చేయడం కోసం ఇన్ స్టెమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, దీంట్లో మెడికల్, ఈ 4 దాంట్లో ఈ సెక్టార్స్ స్టెమ్ ఫ్రమ్ మెంబర్ కంట్రీస్, ఓకే, దీంట్లో తీసుకున్నారనమాట.
తర్వాత క్లైమేట్ వర్కింగ్ గ్రూప్ పెట్టుకున్నారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొలాబొరేట్ చేసుకుంటున్నారు. సీనియర్ సైబర్ గ్రూప్ అనేది పెట్టుకున్నారు. ఒకటి డెట్ మేనేజ్మెంట్ రిసోర్స్ పోర్టల్ అండర్ G20 టైంలో వీళ్ళు ఏమనుకున్నారంటే డెట్ మేనేజ్మెంట్ రిసోర్స్ పోర్టల్ ఇది పెట్టుకున్నారు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. స్పేస్ కోఆపరేషన్ చేసుకుంటున్నారు. శాటిలైట్ డేటా షేరింగ్, జనరలైజ్డ్ ఇల్లీగల్ ఫిషింగ్ డిటరెన్స్ అని అనుకున్నారు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ నేను చెప్తాను. సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా ఏముంది, యాక్ట్స్ యాజ్ ఇది కీ వర్డ్ అనమాట, ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. యాక్ట్స్ యాజ్ స్ట్రాటజిక్ కౌంటర్ బ్యాలెన్స్ టు చైనా. స్ట్రాటజిక్ కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది చైనాకి. ఓకే, పోస్ట్ గాల్వాన్ క్లాష్. గాల్వాన్ ఎక్కడుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. గాల్వాన్లో చైనా దూరిపోయి చాలా ఇబ్బంది పెట్టింది మనల్ని కూడా. మీరు చూడండి, మీరు గాల్వాన్ ఎక్కడుందో క్లియర్గా చెప్పండి, మీకే అర్థమైపోతుంది ఏం జరిగింది. ఎన్హాన్సెస్ ఇండియాస్ నావల్ కెపాసిటీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. మనల్ని డైరెక్ట్గా ఏం చేయకుండా చైనా చుట్టుపక్కల మనం ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో, నార్త్ ఈస్ట్లో, ఇక్కడ పాకిస్తాన్తో కలిసి వాళ్ళతో మనకు ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఓకే, కాబట్టి మనం క్వాడ్ పెట్టుకొని మనం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి మనం అనుకొని ఒక గ్రూప్లో జాయిన్ అయ్యాము. ఫెసిలిటేట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సపోర్ట్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్, పోస్ట్ కోవిడ్ ఎనేబుల్స్ టెక్నాలజీ యాక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ కదా వీళ్ళు. జపాన్ ఉంది, USA ఉంది, ఆస్ట్రేలియా ఉంది, అండ్ రీజనల్ లీడర్షిప్ కూడా ఉంటుంది అనమాట మనకు. ఓకేనా, నెక్స్ట్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి 2022 నుంచి 2024లో, ఇది ఇంపార్టెంట్. 2023 విజన్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు. ఎండ్యూరింగ్ పార్ట్నర్షిప్స్ ఫర్ ద ఇండో పసిఫిక్ అనేది ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. పొటెన్షియల్ క్వాడ్ ప్లస్ అని ఎక్స్పాండ్ చేస్తున్నారు. మనం నలుగురమే కాదురా, ఇంకా బాధితులు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్దాం. అంటే ఎవరెవరు ఉన్నారంటే సౌత్ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం. ఓకే, ఈ ముగ్గురు కూడా బాధితులు ఉన్నారు, వీళ్ళని కూడా కలుపుకొని వెళ్దాము. కలిపితే అందరికి గట్టిగా ఉంటామని చెప్పి. $50 billion ప్లెడ్జ్డ్ ఫర్ ఇండో పసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని చెప్పి 50 బిలియన్ ఫండ్ పెట్టారు. ఫోకస్ ఆన్ నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ లైక్ సైబర్ క్రైమ్, ఇల్లీగల్ ఫిషింగ్, డెట్ డిస్ట్రెస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీని రిలేటెడ్ ఏం అడగొచ్చు MCQs అంటే మీకు పెట్టేసాను, ఒకసారి చూసుకోండి బాగా జాగ్రత్తగా. విత్ రిఫరెన్స్ టు ద క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ ఫుల్ ఫామ్ ఇప్పటికీ మీరు గుర్తుండైపోవాలి, అందుకే 2-3 సార్లు చెప్తున్నా మాటికి. క్వాడ్ ఈజ్ ఎ ఫార్మల్ మిలిటరీ అలయన్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ వాషింగ్టన్ DC. కాదు, ఇన్ఫార్మల్. అసలు హెడ్ ఆఫీసే లేదు, ఇన్ఫార్మల్. ఓకేనా, తీసేయండి. క్వాడ్ ఫస్ట్ వన్ తీస్తే ఆన్సర్ వస్తుంది కదా. అరే సూపర్. క్వాడ్ కండక్ట్స్ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తుంది. సెకండ్ టైం కూడా రివిజన్ అయిపోతుంది మీకు ఇదే వీడియోలో. అందుకే ప్రశాంతంగా చూడండి, మీ టైం ఎక్కడ వేస్ట్ నేను చేయను, మీరు కూడా వేస్ట్ చేసుకోకండి. ఎక్కడ ప్రశాంతంగా వినండి, ఫోకస్గా వినండి, పెన్ను బుక్ పెట్టుకోండి. క్వాడ్స్ ఫోకస్ ఇంక్లూడ్స్ టెక్నాలజీ, హెల్త్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్. ఓకేనా, రైట్. ఎప్పుడు కానీ ఏదైనా వింటున్నారంటే ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే అది రాసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. మైండ్ ఎంత రాస్తే అంత గుర్తుపెట్టుకుంటుంది. బాగా హ్యాండ్తో రాయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాడ్. చూసుకోండి, దీని రిలేటెడ్ కూడా ఇచ్చేసాను. ఓకేనా, క్వాడ్ వ్యాక్సిన్ పార్ట్నర్షిప్, క్వాడ్ డెట్ మేనేజ్మెంట్ పోర్టల్ ఉంది, క్వాడ్ మ్యారిటైమ్ ట్రీటీ. అంటే అలాంటిది ఏం లేదండి, మీకు ప్రాక్టీస్ చేయించడం కోసం పెట్టాను ఇది ఆప్షన్స్. ఓకేనా, మీకు ఇలా ప్రాక్టీస్ అయిపోతుంది చేస్తూ అర్రే ఏంటి ఇంత ఈజీనా, అసలు ఎలిమినేట్ చేసేయచ్చా అన్నట్లు వచ్చేస్తుంది మీకు. అలా ప్రాక్టీస్ అయిపోవాలండి అంతే. మనతో పాటు ఉన్నారంటే అంత ఫాస్ట్గా ప్రాక్టీస్ అయిపోవాలి. అర్రే ఇదేనా, అరే ఏంట్రా అసలు బాబు, ఏంట్రా దీనికోసం ఇదేనా UPSC ప్రిలిమ్స్ అంటే, అంతేనా అనిపించాలి మీకు, అట్లుండాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ UPSC మెయిన్స్ కూడా అలానే ఉండాలి ప్రాక్టీస్. అందుకే 2026 ప్రిపేర్ అవుతున్నారంటే ఇప్పటి నుంచే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. రోజు ఒకటైనా రాయండి, కనీసం వారంలో 2-3 రాయండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు స్ట్రాటజిక్ ఆటోనమీ ఇన్ ఎ మల్టీపోలార్ వరల్డ్. ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉండాలి కదా ఇప్పుడు ఇండియాది. అలా అడుగుతాడు అనమాట. బిట్వీన్ ద వెస్ట్ అండ్ ఇట్స్ రీజనల్ ఇంట్రెస్ట్. ఓకేనా, రైట్. ఇలా అడగవచ్చు. టాపిక్ నెంబర్ 3 ఏంటి, బ్యాన్ ఆన్ ఓవర్ ఏజ్ వెహికల్స్ ఫ్రమ్ రీఫ్యూయలింగ్, అఫీషియల్స్ క్రాక్ విప్. ఓవర్ ఏజ్ వెహికల్స్ అంటే అసలు దాని టైం అయిపోయింటుంది. 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉంటుంది అనమాట. దానివల్ల పొల్యూషన్ అయ్యి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి పెట్రోలే వేయకూడదు అని చెప్పి తీసుకొస్తున్నారు అనమాట స్కీమ్. ఏంటి అసలు ఏంటి దీని కంటెక్స్ట్లో ఏం న్యూస్లో ఉంది, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఈ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ అండి, ఇది న్యూస్లో ఉంది. ఇలా ఉంటుంది అనమాట. డయాగ్రామెటిక్ ఫామ్లో కూడా మీకు పెట్టి ఈజీ అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను. కాబట్టి ఈ డాక్యుమెంట్ ఉంది మెంటర్స్ అకాడమీ యాప్లో పెట్టేస్తానండి. రెగ్యులర్గా మనతో పాటు ట్రావెల్ చేయండి, ఇలానే ఫాలో అవ్వండి. ఓకేనా, రైట్. ఇలా ఉంటుందండి. ఆటోమేటిక్
కెమెరా పెట్టేస్తారు, ఇది నెంబర్ ప్లేట్ని ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా వర్క్ చేస్తుంది. రైట్, సూపర్. నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఒకసారి చూసుకోండి, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్. ఓకేనా, కంటెక్స్ట్ ఏంటి అసలు, మనం మెయిన్ ఏదైనా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అని చూడాలన్నమాట. ఓకేనా, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏంటి, ఢిల్లీ గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద యూజ్ ఆఫ్ ఏఎన్పిఆర్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్ టు ఎన్ఫోర్స్ ద బ్యాన్. ఏంటిది ఏఎన్పిఆర్ అంటే సింపుల్ అండి, కెమెరాస్. ఒక కెమెరాస్ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేసేస్తాయి అనమాట. వెహికల్ అక్కడ పోతుంటేనే అర్రే ఇది ఈ నెంబర్ పట్టుకొని క్యాచ్ చేసేస్తాయి అనమాట. ఓకేనా, అంత సింపుల్. ఆన్ ఓవర్ ఏజ్ వెహికల్స్, చాలా సంవత్సరాలు వాడేసి ఉంటారు, దానివల్ల చాలా పొల్యూషన్, చాలా ఇబ్బంది. అలా ఓవర్ ఏజ్ వెహికల్స్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి డేటా ఇస్తుంది అనమాట, పోలీస్కి. దీస్ కెమెరాస్ విల్ ఆటోమేటికలీ డిటెక్ట్ వెహికల్స్ దట్ హ్యావ్ క్రాస్ ద పర్మిటెడ్ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా ఏదైనా వెహికల్స్కి ఇన్ని సంవత్సరాలు అని, అది దాటిపోయి ఉంటుంది. అండ్ ఇనిషియేట్ యాక్షన్ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. మనిషి ఒక ట్రాఫిక్ పోలీస్ కానీ ఆఫీసర్ కానీ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ కెమెరాస్ ఐడెంటిఫై చేసి కంట్రోల్ రూమ్కి డేటాబేస్ పంపించేస్తాయి. ఈజీ, సింపుల్ అంతా. ఓకేనా, రైట్. వాట్ ఈస్ ఏఎన్పిఆర్? ఇప్పుడు ఏంటి ఎగ్జామ్లో ఏఎన్పిఆర్ మనకి ఇంపార్టెంట్. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఈజ్ ఎ కెమెరా బేస్డ్ సిస్టమ్ దట్ క్యాప్చర్స్ వెహికల్ నెంబర్ క్యాప్చర్ చేస్తుందండి. అక్కడ నుంచి దూరం నుంచి పట్టుకుంటుంది అనమాట, పోతుంటే చాలు కెమెరాతో వెహికల్ నెంబర్ ప్లేట్స్ మీరు చూసుంటారు హైవేస్లో ఈ మధ్య, ఇప్పుడు సెన్సార్స్ కూడా పెట్టేస్తున్నారు, ఐడెంటిఫై చేసేస్తాయి. స్పీడ్ లిమిట్ 80 ఉంటే 80 దాటిపోతుంటే ఐడెంటిఫై చేస్తాయి అనమాట, బిల్ వచ్చేస్తుంది. ఓకే, బిల్ వచ్చేస్తుంది, ఇంటికి చలాన్ పడిపోతుంది అనమాట. బై డిఫాల్ట్ అదే సెన్సార్లో అట్లా డిటెక్ట్ చేయడానికి పెట్టింటుంది అనమాట సెన్సార్స్. వెహికల్ నెంబర్ ప్లేట్స్, ఇది కెమెరా అనమాట, సెన్సార్స్. వెహికల్ నెంబర్ ప్లేట్స్ అండ్ ఆటోమేటికలీ ఐడెంటిఫైస్ వెహికల్స్ వితౌట్ మాన్యువల్ ఇన్పుట్. ఓకేనా, మనిషి ఆఫీసర్ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు అక్కడ, ట్రాఫిక్ పోలీస్. ఛార్జింగ్ మెకానిజం అండర్ ఏఎన్పిఆర్ ఎలా ఉంటుందంటే, వెహికల్ టోల్ ఈస్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ అండ్ ఫాస్టాగ్ వెరిఫికేషన్. ఓకే, ఎలా పట్టుకుంటారు అంటే వెహికల్ టోల్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, ఆల్రెడీ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ప్లస్ ఫాస్టాగ్ టైంలో వెరిఫికేషన్ చేసుకుంటాడు కదా పర్సన్, అవి రెండు క్యాల్కులేట్ చేసి పెట్టుకుంటారు డేటా. ఓకే, అలా దాని ద్వారా వెహికల్ టోల్ ఎక్కడ పోతున్నాడు, ఎక్కడి వరకు పోయాడు, ఏ టోల్ నుంచి దాటుతున్నాడు, అసలు ఆయన నిలబడాల్సిన అవసరం లేదనమాట. అంత ఈజీ టెక్నాలజీ వచ్చేస్తుంది. పోతూ ఉండాలంటే ఎక్కడ ఈ టోల్ నుంచి వెళ్ళిపోయాడా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసేసుకొని ఇంత ఫైన్, ఇంత చలాను అని చెప్పి ఇస్తారనమాట. మీరు ఇంత ఫీజు కట్టాలి ఇది యూజ్ చేసినందుకు అన్నట్టు. నో నీడ్ టు స్టాప్ అట్ టోల్ ప్లాజాస్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. ఎంత బాగా పనిచేస్తుంది చూడండి ఏఎన్పిఆర్. ఓవరేజ్ వెహికల్స్కి కూడా ఐడెంటిఫై చేస్తుంది, టోల్ కూడా ఐడెంటిఫై చేస్తుంది, టోల్ కూడా చెప్పేస్తుంది. అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు టోల్ ప్లాజాస్ దగ్గర. ఈ నోటీసెస్ సెండ్ టు వయలేటర్స్, ఒకవేళ వయలేట్ చేస్తే ఏమన్నా వాళ్ళకి ఈ నోటీసెస్ కూడా సెండ్ చేసేస్తుంది. ఎంత అసలు టెక్నాలజీ. నాన్ పేమెంట్ క్యాన్ లీడ్ టు ఫాస్టాగ్ సస్పెన్షన్. ఓకే, నాన్ పేమెంట్ క్యాన్ లీడ్ టు ఫాస్టాగ్ సస్పెన్షన్. అతను వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కట్టకుండా నిలబడాల్సిన అవసరం లేదు, అది క్యాల్కులేట్ చేసి ఇంత అమౌంట్ అని చెప్తుంది కదా, అతను దాన్ని అలా చెప్పిన అంత ఈజీ చేసి ఇచ్చినా కట్టలేదు అనుకోండి, ఇంకేం చేస్తారు, ఫీజు అతనికి ఛార్జ్ చేస్తారు. ఓకే, నాన్ పేమెంట్ కెన్ లీడ్ టు సస్పెన్షన్ చేస్తారు, ఫాస్టాగ్ తీసేస్తారు, ఆర్ పెనాల్టీస్ కూడా విధిస్తారు అనమాట. వయా ద వాహన్ డేటాబేస్ రిలేటెడ్ టు ఏంటి, ఏఎన్పిఆర్ కెమెరాస్ అని గుర్తుపెట్టింది. ఏఎన్పిఆర్ కెమెరా, టోల్, ఇలా కీవర్డ్స్, ఈ నోటీసెస్, తర్వాత వాహన్ డేటాబేస్, ఇంత ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వాట్ ఈజ్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఎలా ఉంటుందో అని చెప్పి నేను అలా ఐడెంటిఫై చేసి మీకోసము పెడుతున్నాను అనమాట, ఈజీగా అయిపోతుంది. మనం మాటికి దాన్ని డిస్కస్ చేస్తుంటే ఇంకా బాగా రివిజన్ అయిపోతుంది. మన వీడియోస్ షార్ట్స్లో కానీ ఏదైనా కానీ మీరు జస్ట్ భోజనం చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు అసలు టైం ఎక్కడ వేస్ట్ చేయొద్దండి. 2026 ప్రిపేర్ అవుతుంటే జస్ట్ 14 months ఉంది మీ దగ్గర. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎంత సిలబస్ కవర్ చేయాలి. ఓకేనా, ఎక్కడ వేస్ట్ చేయొద్దండి. టీ బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా వీడియో ఏదో ఒకటి వింటుండండి. ఓకే, జిఎన్ఎస్ఎస్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. వాట్ ఈస్ జిఎన్ఎస్ఎస్ బేస్డ్ టోలింగ్. ఓకేనా, అసలు జిఎన్ఎస్ఎస్ని శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ని ఆ జిఎన్ఎస్ఎస్ ద్వారా టోల్ చేస్తున్నారనమాట. ఏంటి ఇదని చూద్దాం. టోలింగ్ ఈజ్ ఏ డిస్టెన్స్ బేస్డ్ సిస్టమ్ యూజింగ్ శాటిలైట్ ట్రాకింగ్. శాటిలైట్ ద్వారా ట్రాక్ చేసి టోల్ని వేస్తారనమాట. ఎగ్జాంపుల్ జీపీఎస్ని యూజ్ చేస్తారు. ఇట్ చార్జెస్ వెహికల్స్ బేస్డ్ ఆన్ యాక్చువల్ రోడ్ యూసేజ్, ఎంత రోడ్ యూసేజ్ చేశాడు అని చెప్పి చూస్తారనమాట, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాడు అనేది జీపీఎస్ ద్వారా చూస్తారు. అండ్ ట్రావెల్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడనేది చూస్తారనమాట. ఓకేనా, హౌ ఇట్ వర్క్స్, ఎలా వర్క్ చేస్తుంది అంటే జిఎన్ఎస్ఎస్ యూజెస్ శాటిలైట్స్ టు ట్రాక్ వెహికల్ మూమెంట్. శాటిలైట్ ద్వారా చెప్పాం మనం,
టోల్ ఈజ్ ఆటో డిడక్టెడ్ ఫ్రమ్ ఏ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డిడక్టెడ్ ఎంత దూరం ట్రావెల్ చేశాడని చూసి ఆటో డిటెక్టెడ్ చేసేస్తారనమాట. నో ఫిజికల్ టోల్ బూత్స్ ఆర్ స్టాపింగ్ రిక్వైర్డ్. దీనికి ఎక్కడ ఫిజికల్గా బూత్స్ టోలింగ్ ఇది అవసరం లేదనమాట. ఓకే, కీ డిఫరెన్స్ ఏముంది ఏఎన్పిఆర్కి వర్సెస్ జిఎన్ఎస్ఎస్కి? డిఫరెన్స్ ఏముంది అన్నీ ఒక చోట పెట్టేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చదవాలండి, ఇలా ఆర్గనైజ్డ్గా చదివితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, రైట్. ఫీచర్ ఏంటి, టెక్నాలజీ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరిది? కెమెరా బేస్డ్ ప్లేట్ రికగ్నిషన్ ఉంటుంది ఏఎన్పిఆర్ది. ఓకే, ఏఎన్పిఆర్ కెమెరా ద్వారా రికగ్నైజ్ చేస్తుంది. జిఎన్ఎస్ఎస్ బేస్డ్ టోలింగ్ ఎలా చేస్తుంది? శాటిలైట్ బేస్డ్ అనమాట. ఇది శాటిలైట్ ద్వారా ట్రాక్ చేస్తుంది. తర్వాత ఛార్జింగ్ మెకానిజం ఏంటి అంటే, ఛార్జింగ్ మెకానిజం ఎలా ఉంది? ప్లేట్ ప్లస్ ఫాస్టాగ్ వ్యాలిడేషన్. ఎలా చార్జ్ చేస్తారు, ఎలా పట్టుకుంటారు, ఏదైనా ఐడెంటిఫై ఎలా చేస్తారంటే నెంబర్ ప్లేట్ ద్వారా, ప్లస్ ఫాస్టాగ్ వ్యాలిడేషన్, ఫాస్టాగ్ టైంలో వెరిఫికేషన్ చేస్తారు కదా దాని ద్వారా. ఇది ఎలా ట్రాక్ చేస్తారు అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ యూజింగ్ శాటిలైట్ డేటా ద్వారా చేస్తారనమాట. ఇది నెంబర్ ప్లేట్ ద్వారా, సింపుల్ అంతే. బూత్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉందా లేదా అంటే, ఒక పర్టికులర్గా టోల్ బూత్ ఉండాలన్నా ఆయనని చార్జ్ చేయడం కానీ ఇది అంటే సమ్ బూత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడెడ్. ఏఎన్పిఆర్లో కొంచెం బూత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇక్కడ అవసరమే లేదు, ఫుల్లీ బ్యారియర్ ఫ్రీ, నో బూత్స్ రిక్వైర్డ్. ఓకేనా, సింపుల్గా జీపీఎస్ ద్వారా అంతా జరుగుతూ ఉంటుంది పని. ఓకే, అక్యూరసీ ఎంత ఉంటుంది దీన్ని అంటే డిపెండ్స్ ఆన్ కెమెరా అండ్ ట్యాగ్ సింకింగ్. కెమెరా కూడా ఫాస్టాగ్ ఏదైతే ట్యాగ్ ఉంటుందో అది సింకింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ హై బేస్డ్ ఆన్ రియల్ టైమ్ శాటిలైట్ డేటా. ఓకేనా, హై బేస్డ్ ఆన్ రియల్ టైమ్ శాటిలైట్ డేటా. రియల్ టైమ్ జీపీఎస్ ఎక్కడ పోతుంటే మన హచ్ ఫాలోస్ అన్నట్లు అట్లా ఫాలో అవుతుంటుంది కదా అలా. ఓకేనా, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది? లిమిటెడ్ ప్లాజాస్ ఫ్రమ్ 2025. ఓకేనా, ఇది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, నాట్ ఇంప్లిమెంటెడ్. అరే క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే జిఎన్ఎస్ఎస్ బేస్డ్ టోలింగ్ రీసెంట్లీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ అని చెప్పి అడగవచ్చు. కాదు, ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది ఏఎన్పిఆర్ ఇంట్రొడ్యూస్ చేశారు ఫాస్ట్ ట్యాక్స్ ఢిల్లీకి. ఓకేనా, బెనిఫిట్స్ ఆఫ్ ఏఎన్పిఆర్ అండ్ జిఎన్ఎస్ టోల్ సీమ్లెస్ ట్రావెల్, నో స్టాపింగ్, అవసరం లేదు, రెడ్యూస్డ్ కంజెషన్, ట్రాఫిక్ తగ్గుతుంది, టైము ఫ్యూయల్ సేవింగ్ అవుతుంది, టైము పెట్రోల్ డీజిల్ సేవ్ అవుతాయి, ఫాస్టర్ మూవ్మెంట్ ఉంటుంది త్రూ టోల్ జోన్స్, తొందరగా వెళ్ళిపోతారనమాట. ఎన్హాన్స్డ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఆటోమేటిక్ డిటెక్షన్ ఉంటాయి, పెనాల్టీస్ వయా ఈ నోటీసెస్ ఇస్తారు, అవసరం లేదు మనిషి ట్రాఫిక్ పోలీస్ నిలబడి రాసి అంత టైం అవసరం లేదనమాట. ఇంప్రూవ్డ్ అక్యూరసీ ఉంటుంది, డిస్టెన్స్ బేస్డ్ టోలింగ్ ఉంటుంది. ఓకే, ఎన్ష్యూర్స్ ఫెయిర్ చార్జెస్. ఓకేనా, పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. జిఎన్ఎస్ఎస్ అలౌస్ ప్రీపెయిడ్ కూడా ఉంటుంది, ప్లస్ పోస్ట్ పెయిడ్ మూడ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత ఆఫర్స్ ఇస్తున్నారు. ఓకే, టెక్నాలజీ. రెడ్యూస్డ్ ఎర్రర్స్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ మినిమైజ్డ్. మనుషులు వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది, అంతా హ్యూమన్ రిసోర్స్ అవసరం లేదు, చాలా తక్కువ ఉంటే కూడా పని అయిపోతుంది, జస్ట్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఎంసీక్యూస్ ఇలా ఉంటాయి, చూసుకోండి ఒకసారి, అటెంప్ట్ చేయండి, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్కటి నేను చెప్తే కదా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను కింద. అటెంప్ట్ చేసి ఉంటారు, కింద ఆన్సర్ చూసుకోండి ఒకసారి, ఆన్సర్ చూసుకోండి. ఫాస్టాగ్ ఈజ్ ఆర్ఎఫ్ఐఏ బేస్డ్, నాట్ శాటిలైట్ బేస్డ్ చెప్పాం కదా మనం. ఓకే, జిఎన్ఎస్ఎస్ ఈజ్ శాటిలైట్ బేస్డ్, ఏఎన్పిఆర్ యూజెస్ కెమెరాస్. ఓకేనా, జిఎన్పిఎస్ శాటిలైట్స్, ఏఎన్పిఆర్ కెమెరాస్. ఓకేనా, మెయిన్స్ ఓరియంటేషన్లో ఇలా అడగొచ్చు క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. టుడేస్ టాపిక్ నెంబర్ 4 ఏంటి, అసలు ఎందుకు న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్. కేరళ లాంచెస్ డ్రైవ్ టు బ్రాండ్ మున్నార్ యాజ్ రెస్పాన్సిబుల్ టూరిజం. మున్నార్ వినింటారు మీరు, కేరళ మున్నార్ డెస్టినేషన్ బై డిసెంబర్. ఓకే, రెస్పాన్సిబుల్ టూరిజం డెస్టినేషన్ బై డిసెంబర్గా డిక్లేర్ చేద్దామని అనుకుంటున్నది కేరళ గవర్నమెంట్. ఓకే, ఏంటి మున్నార్ రెస్పాన్సిబుల్ టూరిజం గురించి మనం ఏం చూడాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, మున్నార్ ఇన్ కేరళ ఈజ్ ప్రమోటెడ్ యాజ్ రెస్పాన్సిబుల్ టూరిజం డెస్టినేషన్ ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కీవర్డ్స్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కీవర్డ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 3 కీవర్డ్స్ వచ్చాయి మనకు. ఓకే, ఇదే ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కడనే యూజ్ అవుతాయి జనరలైజ్డ్ వర్డ్స్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ మేజర్ ఫోకస్ అనమాట, మేజర్ ఫోకస్. సిన్స్ ప్లాస్టిక్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్, ఇది డిగ్రేడ్ కావు, ఇవి ప్లాస్టిక్స్ డిగ్రేడ్ కావు. మీరు చూసింటారు ప్లాస్టిక్ కొన్ని చేపలు చనిపోతున్నాయి, ప్లాస్టిక్ మనము సముద్రాల ఒడ్డున వేయడం వల్ల చేపలు తిని అవి ఆ ప్లాస్టిక్ అరగక మొత్తము చనిపోతున్నాయి చేపలు, బయటకు చూసింటారు. అండ్ పర్సిస్ట్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఓకేనా, నెక్స్ట్ యూజ్ ఆఫ్ బ్లూ కలర్డ్ డస్ట్బిన్స్ ఫర్ ప్లాస్టిక్ ఈజ్ మ్యాండేటరీ టు ఎన్షూర్ సెగ్రిగేషన్ అండ్ రీసైక్లింగ్. ఓకే, యూజ్ ఆఫ్ కలర్డ్ డస్ట్బిన్స్, బ్లూ కలర్ డస్ట్బిన్స్ అంట. నెక్స్ట్, మున్నార్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ డిక్లేర్గా చేసేస్తారు. అడగొచ్చు మీకు, రీసెంట్లీ మున్నార్ ఈజ్ ఇన్ న్యూస్ వై అని చెప్పి అడగొచ్చు అనమాట. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్, అట్లా ఆప్షన్స్ ఇస్తాడు, మీరు ఐడెంటిఫై చేయాలి. ప్రొహిబిటింగ్ ఇండిస్క్రిమినేట్ డిస్పోజల్ ఆఫ్ ప్లాస్టిక్స్
టు ప్రొటెక్ట్ ఇట్స్ ఫ్రెజైల్ ఎకోసిస్టమ్. ఓకేనా. నెక్స్ట్, రెస్పాన్సిబుల్ టూరిజం ఆల్సో ఇంక్లూడ్స్ ప్రమోటింగ్ ఎకో ఫ్రెండ్లీ స్టేట్స్, సపోర్టింగ్ లోకల్ ఆర్టిసన్స్ చేస్తారంట, అండ్ ఎంకరేజింగ్ లో ఇంపాక్ట్ టూరిజం. ఓకేనా. నెక్స్ట్, నెట్ జీరో డెస్టినేషన్ అనేది ఇక్కడే ఈ కంటెక్స్ట్లోనే మున్నారు దాంట్లోనే న్యూస్లో ఉంది. ఏంటిది అనేది చూద్దాం మనం. ఓకే, సింపుల్గా ఏ నెట్ జీరో డెస్టినేషన్ ఈజ్ ఏ టూరిజం లొకేషన్ ఎయిమింగ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై బ్యాలెన్సింగ్. అసలు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఇండియా టార్గెట్ ఎప్పటి వరకు ఉంది కమెంట్ చేయండి మీరు. ఓకే, నెట్ జీరో కార్బన్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం కదా. ఓకే, ఇదేంటి అంటే సింపుల్ అండి. ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్ ఎంత అయితే రిలీజ్ చేస్తున్నాయో ఏదన్నా కంపెనీ కానీ ఏదైనా ఎంత పొల్యూషన్ అవుతుందో అంతనే మనము ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, ఆఫ్సెట్ చేయడానికి, ఆ పొల్యూషన్ని ఒక చోట చేర్చి బయటికి ఎన్వైరన్మెంట్లోకి రిలీజ్ అయ్యి హామ్ కాకుండా పెట్టడం, బ్యాలెన్స్ చేయడం అనమాట. ఎంతైతే రిలీజ్ అవుతుందో దాన్ని అంత కంట్రోల్ చేయడం, ఎంత రిలీజ్ అవుతుంది దాన్ని అంత కంట్రోల్ చేయడం అనమాట. ఓకే, అంతే సింపుల్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విత్, మీకు కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలని చెప్పి నేను మ్యాక్సిమం ఎంత వీలైతే అంత క్లియర్గా చెప్పాలని చెప్పి ట్రై చేస్తున్నాను. బ్యాలెన్సింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విత్ ఈక్వలెంట్ రిమూవల్. ఎంతైతే గ్యాస్ ఎమిషన్స్ అవుతున్నాయో, పొల్యూషన్ అవుతుందో దానికి రిమూవల్ అంతనే ఈక్వలెంట్ రిమూవల్. చెట్లు ఏం చేస్తాయి, అందుకే చెట్లు నాటాలంటారు. పొల్యూషన్ రిలీజ్ అవుతుంటుంది కదా, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ మనము సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ బండ్లు నడిపి కార్లు నడిపి పొల్యూషన్ చేస్తుంటే చెట్లు ఏం చేస్తాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ని లోపల తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి మనకు. ఓకే, అట్లా చెట్లు పెంచడము అలాంటి వర్క్ అనమాట సస్టైనబుల్. నెట్ జీరో డెస్టినేషన్. ఓకేనా. నెట్ జీరో ఎమిషన్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు టార్గెట్. ఆఫ్సెట్ కీ ఫీచర్స్ ఏమున్నాయి దీంట్లో అంటే యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ విండ్, ఎనర్జీ ఎఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక్కసారి చూసుకోండి, ఈ పాయింట్స్ చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 2015. ఎక్కడ జరిగింది? ప్యారిస్. ఓకేనా. ఏంటి ఇది అసలు అనేది ఒకసారి మనం నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ కంటెక్స్ట్లో ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ సపోర్ట్ సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎంసీక్యూస్ విత్ రెఫరెన్స్ టు రెస్పాన్సిబుల్ టూరిజం ఇన్ మున్నార్. ఒకసారి ఆప్షన్స్ చూడండి, చదవండి, పాస్ చేసి చదవండి ఒకసారి. ఇంతసేపు మనం డిస్కస్ చేసాం కదా, మీకు ఆన్సర్ కూడా చూసుకోండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ నెట్ జీరో డెస్టినేషన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం. ఏంటి నెట్ జీరో డెస్టినేషన్ అంటే ఏంటి? అసలు డెస్టినేషన్ దట్ ఎమిట్స్ నో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్నాడు. నో గ్రీన్ హౌస్ గ్యాసెసా? కాదబ్బా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అయినా కూడా దానికి సరిపడేట్లు మనం దాన్ని కంట్రోల్ చేయడం, అంతే సింపుల్. ఏ డెస్టినేషన్ దట్ బ్యాలెన్సెస్ ఎమిటెడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విత్ రిమూవల్ ఆర్ ఆఫ్సెట్. ఓకేనా. రైట్, ఇదేంటి ఆన్సర్, బి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఇప్పటికీ మీకు అర్థమైపోయింది నెట్ జీరో అంటే ఏంటి, నెట్ జీరో డెస్టినేషన్ అంటే ఏంటి, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి చెప్తాను. యూపీఎస్సీ మెయిన్స్ ఓరియంటేషన్లో ఇలా అడగొచ్చండి క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ టూరిజం ఇనిషియేటివ్స్ లైక్ దోస్ ఇన్ మున్నార్. నాట్ ఓన్లీ ఇన్ మున్నార్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో హీ కెన్ యాడ్ టు దట్. ఓకే, ఏదైనా అట్లా లింక్ చేసి అడుగుతాడు అనమాట. ఇన్ ప్రమోటింగ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని అడగొచ్చు. ఇవి ఎలా హెల్ప్ అవుతున్నాయి అని అడగొచ్చు. ఓకేనా, క్వశ్చన్ పెట్టేశాను మీకు. టుడేస్ టాపిక్ నెంబర్ 5. వాట్ ఈస్ దిస్? కాస్ట్లీ ల్యాప్సెస్. ఫార్మా ప్లాంట్స్ షుడ్ హ్యావ్ ఏ హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ కల్చర్. ఓకే, ఎందుకు అంటే తెలంగాణలో ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్ జరిగిందండి. అసలు చాలా డేంజరస్ అండి. ఎక్కడ ఏం ఫాల్ట్ జరిగింది అనేది ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. డస్ట్ ఎక్స్ప్లోషన్ వల్ల కూడా అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. చూద్దాం దీని రిలేటెడ్ ఏంటి, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్. తెలంగాణ ఫార్మా ఫైర్ ఇన్సిడెంట్. ఓకే, incident, a major fire broke out at a pharmaceutical manufacturing facility in Telangana, raising concerns about industrial safety. భూపాల్ గ్యాస్ ట్రాజడీ కూడా ఇలాంటి టైంలో న్యూస్లో వచ్చేస్తుంది అనమాట. ఏం జరిగింది, మిథైల్ ఐసోసైనేట్ అక్కడ గ్యాస్ ఉండే, ఇక్కడ ఏముంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం. అండ్ ఎన్వైరన్మెంటల్ హాజార్డ్స్ ఇన్ ద ఫార్మా సెక్టర్, కీ కెమికల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కీ కెమికల్ ఇన్వాల్వ్డ్, అక్కడ ఏంటి మిథైల్ ఐసోసైనేట్ భూపాల్ అండి, ఇక్కడ మైక్రో క్రిస్టలిన్ సెల్యులాస్. ఇది ఎలా తయారవుతుంది అంటే వుడ్ పల్ప్ ద్వారా తయారవుతుంది. ఓకేనా, వుడ్ పల్ప్ ద్వారా తయారవుతుంది. ఓకేనా, ఏంటిది, ఏ వైడ్లీ యూజ్డ్ ఫార్మాస్యూటికల్ ఎక్సిపియంట్ డిరైవ్డ్ ఫ్రమ్ రీఫైన్డ్ ఫుడ్ పల్ప్. ఇది దేనికోసం యూజ్ చేస్తారంటే జనరల్గా పురుగుల మందు తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇన్సెక్టిసైడ్స్, పురుగుల మందు, ఆ తర్వాత యాంటీ కేకింగ్ ఏజెంట్, టెక్స్చరైజర్గా కూడా చేస్తారు, ఫ్యాట్ సబ్స్టిట్యూట్గా కూడా యూజ్ చేస్తారు, ఎమల్సిఫైయర్, ఎక్స్టెండర్, బల్కింగ్ ఏజెంట్, ఇట్లా చాలా దాంట్లో యూజెస్ ఉన్నాయి దీనివి. ఓకే, కానీ ఇది డేంజరస్ అండి. అసలు వాటర్తో రియాక్ట్ అయినా దేంతో రియాక్ట్ అయినా చాలా డేంజరస్. కామన్ యూజెస్, విటమిన్ సప్లిమెంట్స్లో యూజ్ చేస్తారు, టాబ్లెట్స్ ఫర్ స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఓకేనా,
తర్వాత పురుగుల మందు అట్లాంటి దాంట్లో కూడా యూస్ చేస్తారు, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఆల్సో యూజ్డ్ ఇన్ ల్యాబ్స్ ఫర్ వైరస్ ప్లేగ్ అసెస్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు కార్బాక్సీ మిథైల్ సెల్యులోస్. ఇలా ఆల్టర్నేట్, దీనికి కూడా ఆల్టర్నేట్గా కూడా యూస్ చేస్తారంట. ఓకేనా. సిగ్నిఫికెన్స్ దీని ఏంటి? ద యాక్సిడెంట్ హైలైట్స్ ద క్రిటికల్ నీడ్ ఫర్ స్ట్రిక్ట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉండాలి, కరెక్టే కదా, ఇన్ హ్యాండ్లింగ్ స్టోరేజ్ అండ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఎక్సిపియంట్స్. ఇలాంటి కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ ఉన్న చోట దాని హ్యాండ్లింగ్, స్టోరేజ్ అన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా, అదే చెప్తున్నారు అనమాట. అండ్ అడిటివ్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ప్రివెంట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అండ్ ప్రొటెక్ట్ వర్కర్స్. ఎంతమంది చనిపోయారండి, ఎంత బాధ ఇస్తున్నారు అసలు చూస్తే. నార్త్ నుంచి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళ ఫ్యామిలీస్ అసలు అది ఎంత ఇది ఉందండి అసలు, ఆలోచిస్తేనే ఎంత. వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వాళ్ళకందరికీ కోరుకోవాలండి మనం మనస్ఫూర్తిగా, వాళ్ళందరూ బాగుండాలి. మైక్రో క్రిస్టలిన్ సెల్యులార్ సమ్టైమ్ మెన్షన్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ప్రైమరీలీ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అని చెప్పి చూడండి. రీఫైన్డ్ వుడ్ పల్ప్. ఇలా అడగొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ ఇలానే పడిపోవచ్చు. రీఫైన్డ్ వుడ్ పల్ప్. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏంటి ఆన్సర్ బి రీఫైన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టిపికల్ యూజ్ ఆఫ్ మైక్రో క్రిస్టలిన్ సెల్యులాస్ ఇన్ ఫార్మాస్యూటికల్స్. ఇలా అడిగేయచ్చు అనమాట. ఆప్షన్స్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఆన్సర్ ఇస్తాను. పాజ్ చేసి అటెంప్ట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. ఓకేనా. రైట్. చూసుకోండి, మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, యూజింగ్ టెక్నాలజీ టు ఎంపవర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఉమెన్ అనగానే ఆ ఉమెన్ రిలేటెడ్ మన దగ్గర కంటెంట్ ఒక చోట అంతా ఉండాలండి. ఎస్ఏలో అడగొచ్చు, ఎథిక్స్లో వస్తుంది, జిఎస్లో అడగొచ్చు, ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో స్కీమ్స్ ఏమున్నాయి అన్నీ ఒక చోట పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ అంతా పాయింట్స్. డిజిటల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. నేను అన్నీ ఒక చోట మీకోసం పెట్టేశాను, హెల్ప్ఫుల్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు. ఓకే, మన మెంటర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అందులో మీకు ఈ డాక్యుమెంట్ పెట్టేస్తాను. ఓకేనా. రైట్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఓవర్ ద పాస్ట్ డికేడ్ డిజిటైజేషన్ మేడ్ ద సర్వీస్ డెలివరీ మోర్ ఇంక్లూజివ్ అనేది న్యూస్లో ఉంది. టెక్నాలజీ యూజ్డ్, అసలు ఇప్పటి వరకు ఉమెన్ రిలేటెడ్ ఎంపవర్మెంట్లో టెక్నాలజీ ఏం యూజ్ చేశారు, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అన్ని చూద్దాం. పోషన్ ట్రాకర్ అంట. పోషన్ పేర్లోనే ఉంది కదా. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేటింగ్ డేటా ఫ్రమ్ ఓవర్ 14 lakh అంగన్వాడీ సెంటర్స్ కవరింగ్ 10.14 crore బెనిఫిషియరీస్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, చిల్డ్రన్ అండర్ 6, అడోలసెంట్ గర్ల్స్, వీళ్ళ కోసం అనమాట. ఎనేబుల్స్ రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ. ఓకేనా. పోషన్ ట్రాకర్, వాళ్ళ న్యూట్రిషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ ఏంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ట్రాక్ చేయడానికి అనమాట. ఓకేనా. నెక్స్ట్, పోషన్ ట్రాకర్ వాజ్ రికగ్నైజ్డ్ బై ద పిఎం అవార్డ్ ఎక్సలెన్స్. దీనికి అవార్డు కూడా వచ్చింది, అందుకని న్యూస్లో ఉన్నట్లు, కాబట్టి మనం జాగ్రత్తగా చూడాలి. ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2025లోనే వచ్చింది, రీసెంట్గా కరెంట్లో ఉంది. అండ్ ఇట్ ఎయిమ్స్ ఫర్ ద విజన్ ఆఫ్ స్వస్థ్ భారత్ సుపోషిత్ భారత్. ఓకేనా. రైట్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంగన్వాడీ అప్గ్రేడేషన్లో ఏం చేశారంటే 2+ lakh సెంటర్స్ ఆర్ బీయింగ్ ఈక్విప్డ్ విత్ స్మార్ట్ డివైసెస్ పెట్టారంట అండ్ లెర్నింగ్ టూల్స్. ఓకేనా. అంగన్వాడీ వర్కర్స్ రిసీవ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. ఓకేనా. ఫేషియల్ రికగ్నిషన్లో వీళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నారు, యూజ్ టు రెడ్యూస్ లీకేజెస్ ఇన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఎన్ష్యూరింగ్ టార్గెటెడ్ డెలివరీ అని పెట్టారంట. నెక్స్ట్, మనకు ఇంకా ఇప్పుడు కీవర్డ్ షీ బాక్స్ పోర్టల్ పెట్టారండి. షీ బాక్స్ పోర్టల్ లాంచ్ చేస్తారు. సింగిల్ విండో ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ ఇది ఫర్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ 2013 యాక్ట్ ఉంది కదా, దాంట్లో ఆ యాక్ట్ కింద కంప్లైంట్ చేయడానికి ఏమి ఉంది అంటే, ఒక చిన్న ఏదైనా పోర్టల్ ఉందా అంటే ఇదే అండి, షీ బాక్స్ పోర్టల్. ఓకేనా. దీంట్లోకి వెళ్ళి చేయొచ్చు. ఏదైనా వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ చేస్తున్న ఉమెన్కి ఎవరికన్నా చేస్తున్నా అంటే ఈ షీ బాక్స్ పోర్టల్లో రిపోర్ట్ చేయొచ్చు అనమాట. కంప్లీట్ ఫెసిలిటేటింగ్ రిడ్రెసల్ అండ్ ట్రాకింగ్ అనమాట, ట్రాక్ కూడా చేస్తారు. మిషన్ శక్తి డాష్ బోర్డ్ అండ్ యాప్. మిషన్ శక్తి ఏంటిది, కనెక్ట్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ టు నియరెస్ట్ వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ కనెక్ట్ చేస్తారు. ఆపరేషనల్ ఇన్ నియర్లీ ఎవ్రీ డిస్టిక్ అంట, ఎవ్రీ డిస్టిక్లో పెడుతున్నారు. మిషన్ శక్తి డాష్ బోర్డ్ ఉమెన్ రిలేటెడ్. ఓకే, తర్వాత షీ బాక్స్ పోర్టల్, ఇలా ఇంపార్టెంట్ అన్ని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిఎం, తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇది ఒక స్కీమ్ అండి. దీంట్లో ఏం చేస్తున్నారంటే మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ఇది, ప్రొవైడింగ్ 5,000 ఫర్ ఫస్ట్ చైల్డ్. మెటర్నిటీ బెనిఫిట్ మదర్కి ఇస్తారనమాట. ఫస్ట్ చైల్డ్కి పుట్టినప్పుడు 5,000 అంట, 6,000 అండర్ మిషన్ శక్తి. ఇఫ్ సెకండ్ చైల్డ్ ఈజ్ ఏ గర్ల్, సెకండ్ చైల్డ్ కూడా గర్ల్ ఉంటే 6,000 అనమాట. ఓకేనా. రైట్, జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసం అనమాట.
డెలివర్డ్ వయా ఆధార్ బేస్డ్ పేపర్లెస్ డీబీటీ, ఆధార్ ద్వారా డీబీటీ ద్వారా ఇస్తారు. బెనిఫిటింగ్ ఓవర్ 4 crore ఉమెన్ విత్ 19,000 crores డిస్బర్స్డ్. ఓకే, బెనిఫిటింగ్ మేజర్ యూపీఎస్సీ ఓరియంటేషన్లో 4 crore ఉమెన్ సరిపోతుంది, 9,000 crore స్టేట్ ఎగ్జామ్స్కి. హెల్త్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి? సెక్స్ రేషియో అట్ బర్త్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 918 ఉండేది 2014-2015లో 930కి వచ్చేసింది. ఓకే, 930, 70 తక్కువ ఉన్నాయి. ఇంకా మనం 1000 రీచ్ అవ్వాలండి. సెక్స్ రేషియో అంటే సరి సమానంగా ఉమెన్ మెన్ ఇద్దరు సమానంగా, ఆడ మగ ఇద్దరు సరి సమానంగా ఉండడం. ఓకే, తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇది చాలా అసలు తల్లులు పిల్లలు పుట్టంగానే చనిపోతారండి. అలాంటి సెన్సిటివ్ ఇష్యూ అనమాట. దాన్ని జాగ్రత్తగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ డిక్లైన్డ్ ఫ్రమ్ 130 to 97 ఫర్ 1000 మెంబర్స్కి బర్తిస్తున్న 1000 మెంబర్స్ ఉమెన్లో 130 మెంబర్స్ చనిపోయే వాళ్ళంట. దాంట్లో ఇప్పుడు 97కి వచ్చారు. 97 మెంబర్స్ చనిపోతున్నారు ఇప్పటికి కూడా. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అవ్వాలి, అసలు ఎంత కేర్ తీసుకోవాలి, న్యూట్రిషన్, జువెనైల్ జస్టిస్. అండ్ అది అంతా మన వల్లే సాధ్యమవుతుందండి. మనం ఏం చేయగలుగుతామా ఆలోచించి మనం కూడా కేర్ చేసుకు సొసైటీకి ఏం హెల్ప్ అవుతామా అనేది మన టైం దొరికినప్పుడు వెళ్ళి వాళ్ళకి ఏం ఎంత వీలైతే అంత చేస్తూ ఉండాలన్నమాట. న్యూట్రిషనల్ ఫుడ్ అందియడం కానీ మన వల్ల ఏమైతే అది చేస్తూ ఉండాలండి. ఓకేనా. జువెనైల్ జస్టిస్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కేరింగ్స్ పోర్టల్. అనాథాశ్రమాలు ఉంటాయి, అనాథాశ్రమాలకు వెళ్ళి మన వల్ల ఏమైతే అది చేయాలండి. 100-200 అవసరం బర్త్డేలు అవి ఇవి అక్కడిక్కడ సెలబ్రేట్ చేయడం కన్నా వాళ్ళతో పాటు కూర్చొని సెలబ్రేట్, వాళ్ళకి ఏదైనా ఫుడ్ అది అరేంజ్ చేసి వాళ్ళకి కేక్ తీసుకెళ్ళి మంచి చాక్లెట్స్ తీసుకెళ్ళి చేస్తే ఎంత బాగుంటుంది అసలు. వాళ్ళు ఎంత సంతోషపడతారు. కేరింగ్స్ పోర్టల్ ఏంటి ఇది ఇంపార్టెంట్. జువెనైల్ జస్టిస్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ అనమాట. జువెనైల్ చిన్నపిల్లలు, కేరింగ్స్ పేరులోనే ఉంటుంది. షీ బాక్స్ చూసారు, పేరులోనే ఉంటుంది. కేరింగ్స్ పోర్టల్ ఇంప్రూవ్స్ అడాప్షన్, ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ మానిటరింగ్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రైట్స్ వయలేషన్స్ అనమాట. చిల్డ్రన్ కోసం తీసుకొచ్చారు. త్రూ నేషనల్ కమిషన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మిషన్ వత్సల్య ఇంపార్టెంట్ అండి, డాష్ బోర్డ్ ఇది. ప్రమోట్స్ స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్. ఓకేనా. మిషన్ వత్సల్య అనేది కూడా ఉంది, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఎంసీక్యూస్ పెట్టేసాను. పోషన్ ట్రాకర్ ప్రైమరీలీ ఎయిమ్స్ టు దేని గురించి అనేది చూసుకోండి, అటెంప్ట్ చేయండి, మీకు ఆన్సర్ కూడా చూపిస్తాను. ఓకేనా. రైట్, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి. ఆన్సర్ ట్రాక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ ఆఫ్ బెనిఫిషరీ త్రూ రియల్ టైమ్ డేటా ఫ్రమ్ అంగన్వాడీ సెంటర్స్. పోషన్ అంగన్వాడీ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. పోషన్ అంగన్వాడీ ఇలా కీవర్డ్స్ని కనెక్ట్ చేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్, ద షీ బాక్స్ పోర్టల్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2013. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గైడ్ లైన్స్ ఎవరు ఇచ్చారు? జుడిషియరీ ఇచ్చింది. ఏ కేసులో ఇచ్చింది అంటే విశాఖ గైడ్ లైన్స్ అనేది గుర్తుపెట్టండి. విశాఖ గైడ్ లైన్స్ కేసు. ఓకేనా. రైట్, ఇది ఏ స్టేట్కి సంబంధించింది కేసు అనేది కామెంట్స్లో పెట్టండి. మీరు విశాఖ కేసు అనేది చూసి కామెంట్స్లో పెట్టండి. ఇలా మనం డిస్కస్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలండి. నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ పెట్టేశాను మీకోసం. టుడేస్ టాపిక్ నెంబర్ 7 ఏంటి? హౌ డస్ ఎ టెలిఫోన్ ఇంటర్కామ్ ఫంక్షన్ ఇన్ అన్ ఆఫీస్ సెట్టింగ్. ఆఫీస్లో మీరు అబ్జర్వ్ చేసింటే ఒకరు జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఈజీగా అందరు కమ్యూనికేట్ చేయడానికి అందరికీ ఈజీగా ఉంటుంది అనమాట. అలా దాని వెనకాల ఏం మెకానిజం ఉంటుంది అనేది ఒక మంచి ఆర్టికల్ వచ్చిందనమాట ఈరోజు న్యూస్ పేపర్లో. దాని రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, EPABX అనేది న్యూస్లో ఉంది. ఏంటి ఇది టెక్నాలజీ చూద్దాం. EPABX సిస్టమ్ అండి, ఎలక్ట్రానిక్ ప్రైవేట్ ఆటోమేటిక్ బ్రాంచ్ ఎక్స్చేంజ్. ఇట్లనే మొత్తం కీవర్డ్ ఏదైతే ఉందో దాని డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. 2-3 సార్లు అనుకుంటే గుర్తుంది. ఎలక్ట్రానిక్ ప్రైవేట్ ఆటోమేటిక్, ఎలక్ట్రానిక్ అంట, ప్రైవేట్ అంట, ఆటోమేటిక్ బ్రాంచ్ ఎక్స్చేంజ్. బ్రాంచ్లో మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రాంచ్ ఒకటే బ్రాంచ్లో ఎక్స్చేంజ్. అరే బాబు ఏం చేస్తున్నావు, వాడు వేరే రూమ్లో ఉంటాడు ఆఫీస్లో, వేరే క్యాబిన్లో, ఈమె వేరే, అతను వేరే, అట్లా వేరే దాంట్లో అందరూ కొలాబరేట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇది చూసింటారు. టెలిఫోన్ స్విచ్చింగ్ సిస్టమ్ యూజ్డ్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ లోపల ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. ఇంటర్నల్గా కూడా ఏమైనా ఉంటే కమ్యూనికేట్ చేయడం, లేదా వేరే ఆర్గనైజేషన్ అక్కడి నుంచి కూడా ఫోన్ చేయొచ్చు. వేరే ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కి ఫోన్ చేసేలాగా కూడా సెటప్ ఉంటుంది అనమాట. మీకు ఈజీ కావాలని చెప్పి మనం అర్థమయ్యే దాంట్లో సింపుల్గా డిఫైన్ చేసి చెప్పిస్తున్నాను, సింపుల్గా చేసి. ఇట్ కనెక్ట్స్ ఇంటర్నల్ టెలిఫోన్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఎక్స్టర్నల్ లైన్స్ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అన్నది. వర్కింగ్ మెకానిజం ఎలా ఉంటుందండి ఇది? ఇంటర్నల్ కాల్స్ రౌటెడ్ త్రూ డైల్ టోన్స్ ఉంటాయంట అండ్ ప్రోగ్రామ్డ్ స్విచెస్ ఉంటాయి. ఓకేనా. రైట్, ఎక్స్టర్నల్ కాల్స్ ఎలా వర్క్ అవుతుంది? మీకు ఒక డయాగ్రామ్ కూడా పెట్టేశాను ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఎక్స్టర్నల్ కాల్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? రౌటెడ్ వయా ట్రంక్ లైన్స్ యూజింగ్ అన్ యాక్సెస్ కోడ్ టిపికల్లీ త్రూ PSTN ఏంటి ఎలా ఉంటుంది? స్విచ్చింగ్ యూనిట్ ఇలా ఉంటుంది. చూసుకోండి ఒక్కసారి డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇలా యూజర్స్ అందరూ వర్క్ చేస్తారు. ఓకేనా. ఎక్స్టర్నల్ కాల్స్ ఇలా వస్తాయి. PSTN అనేది ఇట్లా ఉంటుంది.
ఈ పిఎస్టిఎన్ ద్వారా మళ్ళీ ఇక్కడ పీబీఎక్స్ కంట్రోలర్ ఒకటి ఉంటుంది. ఈ పీబీఎక్స్ కంట్రోలర్ రిసీవ్ చేసుకొని దీన్ని ఇది వీళ్ళకి పంపిస్తుంది అనమాట. ఈ ఫోన్స్కి డెలివరీ ఇస్తుంది. ఈ ఫోన్స్కి ఇలా ఎవరికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత వీళ్ళు లోకలైజ్డ్ కూడా కనెక్ట్ ఉంటాడు. లోకలైజ్డ్ వర్షన్లో కూడా వీళ్ళు కనెక్టెడ్ ఉంటారు. ఓకేనా. ఇంటర్కామ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఓకేనా. రైట్ అండి. యూనిక్ సొల్యూషన్. స్విచ్చింగ్ యూనిట్ కోర్ ఆఫ్ ఈ బ్యాగ్స్ దట్ కనెక్ట్స్. స్విచ్చింగ్ యూనిట్ ఉంటుంది, చెప్పాను మీకు స్విచ్చింగ్ యూనిట్. తర్వాత దట్ కనెక్ట్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ యూజింగ్ ప్రోగ్రామబుల్ లాజిక్ రిలేస్. ఎలా కనెక్ట్ చేస్తుంది అది అంటే లాజిక్ రిలేస్ ఉంటాయి ఆర్ డిజిటల్ స్విచెస్ కూడా ఉంటాయి. ఓకేనా. డిజిటల్ స్విచెస్ ద్వారా కూడా కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఏంటి, 1970s నుంచి 80s వరకు ఎలా ఉండేది. ఎలక్ట్రోమెకానికల్ ఒక్కసారి చూద్దాము. అసలు 1960s నుంచి 70 వరకు అప్పుడు ఎలా ఉండేది, 1970s నుంచి 80s వరకు ఎలా ఉండేది. ఎలక్ట్రోమెకానికల్ స్విచెస్ ఉండేవి లైక్ క్రాస్ బార్ రిలేస్ ద్వారా కూడా వర్క్ చేస్తుందని చెప్పాము మనం మనకి. పోస్ట్ 1980s ఎలక్ట్రానిక్ స్విచ్చింగ్ విత్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ ఉండేది, పీసీఎం, అండ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఓకేనా. టీడీఎం ఉండేది. నెక్స్ట్ మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు ఎలా ఉంది అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, విఓఐపి వినింటారు మీరు. వాయిస్ ఓవర్ ఇంటర్నల్ ప్రోటోకాల్. పీబీఎక్స్ సిస్టమ్స్ ఉన్నాయి దట్ యూజ్ ఐపీ అడ్రసెస్ టు రౌట్ కాల్స్ లైక్ డేటా ప్యాకెట్స్. ఓకేనా. ఐపీ అడ్రస్ యూస్ చేసుకొని రౌటింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి ఫీచర్స్ ఆఫ్ మోడర్న్ ఈప్యాక్స్. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఉంటుంది దీంట్లో. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఉంటాయి. తర్వాత వాయిస్ మెయిల్ చేయొచ్చు, కాల్ రికార్డింగ్, ఆటోమేటెడ్ అటెండెన్స్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ విత్ డిజిటల్ కమ్యూనికేషన్ టూల్స్తో ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ అనాలజీ. ఎలా వర్క్ చేస్తుంది అనాలజీ. ఈ ప్యాక్స్ యాక్ట్స్ లైక్ రైల్వే యాడ్ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా. రైల్వేలో ఎలా వర్క్ చేస్తుంది యాడ్ స్విచ్ బోర్డు, అందరికీ కమ్యూనికేషన్ ఇస్తుంటుంది కదా. ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంటుంది, అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ, ట్రైన్లో ఉన్న నడిపే వాళ్ళకి కానీ, అక్కడ ఉన్న ఆపరేట్ చేసే వాళ్ళకి కానీ ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా. అలా ఇది కూడా అలా వర్క్ చేస్తుంది అని చెప్పి. గైడింగ్ ట్రైన్స్ కాల్స్ టు ద కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ వయా రిలేస్ ఆర్ సాఫ్ట్వేర్. రిలేస్ గుర్తుపెట్టుకోండి, ఆర్ సాఫ్ట్వేర్ అలా. ఓకేనా. యాక్ట్స్ లైక్ రైల్వే యాడ్ స్విచ్ అని చెప్పి చెప్తున్నాం. ఎగ్జామ్ చూసండి, మీకు ఇది కూడా పెట్టేశాను, ఎంసీక్యూ చూసి అటెంప్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి ఒకసారి. ఇంకో క్వశ్చన్ కూడా పెట్టాను మీకోసం, చూసుకోండి, పాస్ చేసి అటెంప్ట్ చేయండి. చలో ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇదంతా ఈ పీడిఎఫ్ పెట్టేస్తాను. మెంటర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్లో ఒకవేళ రాకుంటే మళ్ళీ చూస్తుండండి, వస్తుందండి. చూసుకొని పెట్టేస్తాను, టైం చూసి పెట్టేస్తాను. ఓకేనా. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగవచ్చు. నెక్స్ట్ టాపిక్ అండి. ఈరోజు నెక్స్ట్ టాపిక్ ఏముంది, డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్స్ యూజ్డ్ టెక్నాలజీ టు బ్రిడ్జ్ గ్యాప్స్ కట్అవుట్ మిడిల్ మెన్ అని ప్రియం చెప్తున్నారు. ఏంటి చూద్దాం. ద హిందూలో అడిగారు డిజిటల్ ఇండియా మిషన్ అంటే ఏంటి. మనం ఏదైనా న్యూస్లో ఉంది అంటే దాని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం వెళ్ళిపోవాలి. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి రీసెర్చ్ చేసి ఏంటి అని నేను చేస్తున్నాను, మీరు ఫాలో అవ్వండి చాలు. డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్డ్ ఇన్ 2015 ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2015 డిజిటల్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేశారు, 2015. ఎయిమ్ ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఏ డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీ. ఎయిమ్ అండ్ ఏ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ. ఓకేనా. ద మిషన్ ఇంటిగ్రేట్స్, ఏం చేస్తుంది ఇది, టెక్నాలజీ విత్ గవర్నెన్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారు 2015లో. తర్వాత ఏమేంటి, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఏ డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ. థర్డ్ పాయింట్ ఏంటి, ఇంటిగ్రేట్స్ టెక్నాలజీ విత్ గవర్నెన్స్ టు ప్రమోట్ కనెక్టివిటీ, ఇంక్లూజివిటీ, సర్వీస్ డెలివరీ, జనరలైజ్డ్ పాయింట్స్ అనమాట. ఓకేనా. ఈ 3 పాయింట్ ఇలా చదవాలండి. ప్రిపరేషన్ ఇలా చేయాలి, కీవర్డ్స్తో చేయాలన్నమాట, ఆడుకుంటూ చేయాలంతే. విజన్ ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ ఈ గవర్నెన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ అనమాట. ట్రాన్స్ఫార్మింగ్ ఈ గవర్నెన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్. అలా ఈజీగా ఉందండి. ఇలాంటి ఇది మసాలా వర్డ్స్ ఉంటాయి కదా, జస్ట్ అలా ఒకసారి చదివితే గుర్తుండిపోతాయి అంతే. ఆబ్జెక్టివ్స్ ఏంటి, యూనివర్సల్ డిజిటల్ యాక్సెస్, డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎలక్ట్రానికల్లీ, ఎన్హాన్సింగ్ డిజిటల్ లిటరసీ, బ్రిడ్జ్ ద అర్బన్ రూరల్ డిజిటల్ డివైడ్. కీ ఆబ్జెక్టివ్స్. ఖచ్చితంగా ఇట్లా ఆబ్జెక్టివ్స్ మీద ఎయిమ్ మీద క్వశ్చన్ పడుతుంది. ఎప్పుడు వచ్చిందంటే 2015. ఓకేనా. రైట్. నెక్స్ట్ 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఏమున్నాయి, ఇంపార్టెంట్ అయిపోతాయండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. బ్రాడ్ బ్యాండ్ హైవేస్. ఓకేనా. నేషన్ వైడ్గా బ్రాడ్ బ్యాండ్ హైవేస్, నేషన్ వైడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. బ్రాడ్ బ్యాండ్ మొత్తం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇండియా వైడ్గా ఇవ్వాలి అన్నట్లు, ఇంక్లూడింగ్ రూరల్ ఏరియాస్ కవర్ చేయాలి. యూనివర్సల్ యాక్సెస్ టు మొబైల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ ఇన్ అన్కవర్డ్ విలేజెస్ని కవర్ చేయాలి. నెట్వర్క్ కనెక్టివిటీ వాళ్ళకు కూడా అందాలి విలేజెస్లో. పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుంది దీంట్లో. సిఎస్సిస్ అండ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ డిజిటల్ హబ్స్ని కవర్ చేయాలి.
ఈ గవర్నెన్స్ ఉంటుంది, ఇందాక చెప్పాం మనం థీమ్లోనే ఈ గవర్నెన్స్ ఉంది. ఓకేనా. రీఫార్మ్స్ యూజింగ్ ఐసిటీ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఈ క్రాంతి అనేది ఉంటుందండి. డిజిటల్ ఇండియా అంటే ఈ క్రాంతి గుర్తుపెట్టుకోండి. ఈ డిజిటల్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలి అనేది ఇది ఒక కీ థీమ్ అనమాట. ఓపెన్ డేటా యాక్సెస్ వయా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా 9 పిల్లర్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఈ క్రాంతి 6 చూసాం, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, ఎర్లీ హార్వెస్ట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బూస్టింగ్ డొమెస్టిక్ ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్. ఓకేనా. నెక్స్ట్ 8th వన్ ఐటీ ఫర్ జాబ్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ఐటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఈ క్రాంతి, ఇలా మాట్లాడుకుంటూ గుర్తుపెట్టుకోవాలంతే. ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్, క్విక్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్స్, ఎగ్జాంపుల్ బయోమెట్రిక్ అటెండెన్స్, వైఫై హాట్స్పాట్స్ ఉంటాయంట. ఓకేనా. 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా చూశారు మీరు ఇప్పుడు. ఓకేనా. ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఇట్లా ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, ఒకసారి చూసుకోండి, అయిపోతుంది అంతేనా. అయిపోయింది, మైండ్లో కూర్చుంటుంది. రైట్. నెక్స్ట్ ఏంటి, నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ఉంది, అప్రూవ్డ్ ఇన్ 2006లో అప్రూవ్ చేశాడు. ఏంటి నేషనల్ ఈ గవర్నెన్స్ అనేది, ఇప్పుడు మళ్ళీ న్యూస్లో వచ్చేస్తుంది కదా. డిజిటల్ ఇండియాలో థీమ్లో కనపడుతుంది మనకి ఈ గవర్నెన్స్, 9 పిల్లర్స్లో కనపడుతుంది. కొంచెం వెళ్ళాలి కదా వెనకాల ఇంకా ఏముంది అని. ఎగ్జామినర్ వెళ్తే మనం వెళ్ళకుంటే ఆయన వెళ్తే మనకి కష్టం అయిపోతుంది. అప్రూవ్డ్ ఇన్ 2006, ఆయన లేదా ఆమె ఎవరైనా వెళ్తే, విత్ 27 MMPs ఎక్స్పాండెడ్ టు 31 in 2011. ఓకేనా. 2006లోనే అప్రూవ్ చేశారు. ఎంఫసైజెస్ డోర్ స్టెప్ డెలివరీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లార్జ్ స్కేల్ డిజిటైజేషన్. అప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు డిజిటైజేషన్ అని. ఓకేనా. ఈ క్రాంతి కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, అందుకని ఒక చోట పెట్టాను అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ట్రాన్స్లేషన్, ఇట్లాంటి కీవర్డ్స్ మసాలా అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ట్రాన్స్లేషన్. ఓకే, మసాలా. ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, మొబైల్ ఫస్ట్, లాంగ్వేజ్ లోకలైజేషన్, ఐసిటీ ఆన్ డిమాండ్, ఇలా. ఓకేనా. డేటా సెక్యూరిటీ అలైన్డ్ విత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఇయర్ ఎప్పుడు అనేది కమెంట్ చేయండి మీరు. ఓకేనా, ఇయర్ ఎప్పుడు అనేది. రైట్. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఫ్లాగ్షిప్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మేఘ్ అంటే క్లౌడ్ అనమాట. మేఘ్ క్లౌడ్ పేర్లోనే ఉంటాయి కొన్ని, అట్లా పేరుతో పట్టుకోవాలన్నమాట. మేఘ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఫర్ ఈ గవర్నెన్స్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ అంటాం కదా మనం, శాంసంగ్ క్లౌడ్, యాపిల్ క్లౌడ్, ఇట్లా క్లౌడ్ ఉంటుంది కదా స్టోరేజ్ కోసం, అట్లా మేఘరాజ్ అనమాట. మేఘరాజ్. సెకండ్ వన్ ఈ ప్రమాణ్ ఏంటిది అంటే ఆధార్ లింక్డ్ ఈ అథెంటికేషన్ చేస్తుంది. అథెంటికేషన్ ఆధార్ ద్వారా లింక్ అయి ఉంటుంది. మొబైల్ సేవ ఉంటుంది, తర్వాత మొబైల్ బేస్డ్ గవర్నెన్స్ కోసం అనమాట. పే గవర్నమెంట్ ఇండియా యూనిఫైడ్ డిజిటల్ పేమెంట్స్ పోర్టల్, ఒక పోర్టల్ అనమాట, యూనిఫైడ్ డిజిటల్ పేమెంట్స్ పోర్టల్. నెక్స్ట్ ఓకేనా, ఇలా చెప్పుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ప్రిపేర్ అవుదాం. ఈ టాల్ 2.0 ఏంటిది, దీంట్లోనే ఉంటుంది. ఈ క్రాంతి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టి. ఈ టాల్ 2.0 రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ డిజిటల్ సర్వీస్ డెలివరీ సర్వీస్ ఎలా ఇచ్చారని చెప్పి రియల్ టైమ్ మానిటర్ చేయడం కోసం. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఉంటుంది. ఏంటి, షిఫ్టింగ్ టు రియల్ టైమ్ జియో ట్యాగ్డ్ ఇంటరాపరబుల్ డిజిటల్ డేటా, ట్రైనింగ్ సివిల్ సర్వెంట్స్ ఇన్ అనలిటిక్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, చాలా ఇంపార్టెంట్. ఫ్రేమ్వర్క్స్ లైక్ ద డేటా ప్రొటెక్షన్ లా బీయింగ్ ప్రపోజ్. డేటా ప్రొటెక్షన్ లా ఏదైతే ఉందో వచ్చింది కదా ఇప్పుడు, చూసుకోండి ఒకసారి. అది కూడా న్యూస్లో వచ్చినప్పుడు నేను చెప్తాను, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. బెనిఫిట్స్ ఏంటి, డేటా డ్రివెన్ గవర్నెన్స్, ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ అండ్ రెడ్యూస్డ్ కరప్షన్. దానివల్ల బూస్ట్ టు స్టార్ట్అప్స్, ఐటీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్, డిజిటల్ ఫైనాన్సింగ్ ఇంక్లూజన్, ఆధార్ ప్లస్ యూపీఐ ఫైనాన్సింగ్ చేస్తారు. స్ట్రెంగ్త్ ట్రాన్స్పరెన్సీ, జనరలైజ్డ్ పాయింట్స్ అంటే ఇది ఇంపార్టెంట్. బ్రిడ్జ్ రూరల్, ఇట్లనే మెయిన్స్లో రాసేయచ్చు. టు బ్రిడ్జ్ రూరల్ అర్బన్ డివైడ్ ఇన్ యాక్సెస్ టు డిజిటల్ టూల్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎంసీక్యూ రిలేటెడ్ కూడా ఇచ్చేసాను మొత్తం, చూసుకోండి ఒకసారి. 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ ఏంటి చూసుకొని ఇప్పటికే మీరు ఐడెంటిఫై చేసేయాలి. ఇంకా దీంట్లో ఏమీ లేదు. ఐటీ ఫర్ జాబ్స్ ఉంది, క్రాంతి ఉంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. ఈ గవర్నెన్స్ ఇంకేమైనా ఉందా, 9 ఉంటాయి. అలా డిస్కస్ చేసుకుంటే గుర్తుండిపోతుంది. స్మార్ట్ సిటీ మిషన్ లేదు, తీసేయాలి. ఓకేనా, ఇదే ఆన్సర్. స్మార్ట్ సిటీ మిషన్ అనేది దీనికి సంబంధించింది కాదు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను మీకు, అటెంప్ట్ చేయండి, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి. చలో ఆన్సర్ చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను. ఓకేనా, రైట్. మీకోసం ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఐఎన్ఎస్ తమాల్ అంట. ఏంటిది, ద లాస్ట్ ఆఫ్ ఫారిన్ బిల్ట్ నేవీ. ఇప్పుడు మన కంట్రీలో మనం స్వతహాగా మన షిప్పులే వాడుకోవాలి దేనికైనా అని చెప్పి మనం ఇండిజినైజ్డ్గా మనమే బిల్డ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి లాస్ట్, ఇంకా తమల్ అనేది లాస్ట్ ఉంటుంది. ఇంకా
ఆ తర్వాత మనం ఫారిన్ కంట్రీ నుంచి తయారైన షిప్పులు వాడడం, ఇదే లాస్ట్ అన్నట్లు. అందుకే కంటెక్స్లో చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది. ఐఎన్ఎస్ తమాల్ అనమాట. ఐఎన్ఎస్ తమాల్ ద లాస్ట్ ఆఫ్ ఫారిన్ బిల్డ్ నేవీ షిప్స్ కమిషన్డ్. ఓకే, ఐఎన్ఎస్ తమాల్ లేటెస్ట్ అప్డేట్. కమిషనింగ్ డేట్ ఎప్పుడు అంటే 1 జూలై. నిన్ననే జరిగింది అనమాట, నిన్ననే జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇయర్కి చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంటుంది. లొకేషన్ కాలినింగ్రాడ్, రష్యా నుంచి వచ్చిందనమాట, అది రష్యాలో. సిగ్నిఫికెన్స్ ఏంటి? లాస్ట్ ఇండియన్ వార్షిప్ టు బి ఇండక్టెడ్ ఫ్రమ్ ఏ ఫారిన్ కంట్రీ. ఇంకా మిగతా ఇప్పుడు వచ్చే వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనమే స్వతహాగా స్వయం ప్రాతిపద్యాన మనమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. మార్కింగ్ ఏ షిఫ్ట్ టువర్డ్స్ ఆత్మ నిర్భర్ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా. ఓకేనా, మన టార్గెట్. అబౌట్ ఐఎన్ఎస్ తమల్ ఏంటిది అంటే, క్లాస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏంటి, ఏ క్లాస్ ఇది అన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మనం అట్లా చూడాలన్నమాట. క్రివిక్ తుషిల్ క్లాస్ ఇది స్టెల్త్ మల్టీ రోల్ ఫ్రిగేట్ అనమాట. ఒరిజిన్ ఎక్కడ అంటే బిల్డ్ అట్ యాంతార్ షిప్ యార్డ్, రష్యా. ప్లేస్ కూడా చెప్పాను మీకు ఇంతకుముందు. ఓకేనా, ఓకే. కాలినింగ్రాడ్ అనేది గుర్తుపెట్టుకోండి, రష్యా నుంచి చేశారు. నేమ్ సింబలిజం ఎలా ఉందంటే, తామాల్ రెఫర్స్ టు మిథికల్ స్వాడ్. పెద్ద కత్తి అండి అది, అలా మిథికల్ స్వాడ్, ఒకటి స్వాడ్ ద్వారా దాన్ని తమల్ అని కూడా అంటారు. తామల్ అట్లా. ఓకేనా, బిల్డెడ్ బై ఇంద్ర ద కింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియన్ మిథాలజీ. ఇండియన్ మైథాలజీలో ఉన్న స్వాడ్ని, తామల్ అనే పేరుని అట్లా తీసుకున్నారనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మీకు అది తెలియాలన్నమాట, కొంచెం బ్యాక్గ్రౌండ్లో కూడా వెళ్తుండాలి, కొంచెం చూసుకోవాలన్నమాట. మిస్ కాకూడదు, ఏది మిస్ కాకూడదు అని నేను ఎంత కవర్ చేస్తున్నాను. నేనేం చేయాలో అది చేస్తున్నాను, మీరేం చేయాలో అది చేయండి. ఓకేనా, బాగా ప్రశాంతంగా ఫుల్ ఆన్గా ప్రిపేర్ అవ్వండి. డెడికేటెడ్గా 1.5 year యూపీఎస్సీకి ఇవ్వండి. మెయిన్స్ వరకు అయినా కనీసం 14 months ఉంది. తుషిల్ క్లాస్ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అవ్వలేదు కదా ఈ ఇయర్, ఏంటి ఇది. నెక్స్ట్ ఇంకా త్వరలో వస్తుందండి. యూటీపీఎస్సీ ఎలా ఉంటుంది, క్లియర్ ఉంటుంది, స్టేట్ ఎగ్జామ్స్ లాగా ఉండదు కదా, క్లియర్ డేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మే, ఆగస్టు అని ఒక ప్రాపర్గా ఇంతసేపు ఇన్ని రోజులు ఇచ్చి దీనికి అయ్యిందా ఏదో ఒకటి చేసుకొని బయటికి వెళ్ళొచ్చు అనమాట, ఏదో ఒకటి అయిపోతుంది అనమాట. ప్రాపర్గా టైమింగ్స్ ఉంటాయి. తుషిల్ క్లాస్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ ఎర్లియర్ తల్వార్ ఉండేది అండ్ తేగ్ క్లాసెస్. ఓకేనా, 3 ships ఈచ్. ఓకేనా, ఐఎన్ఎస్ తమాల్ ఇస్ ద సెకండ్ షిప్ ఇన్ ద తుషిల్ క్లాస్. సింపుల్. ఓకేనా, ఫీచర్స్ ఆఫ్ తమాల్ అన్డిటెక్టెడ్ బై రాడార్. రాడార్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అవి డిటెక్ట్ చేయలేవు దీన్ని, అంత పవర్ఫుల్ అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట. డయాగ్రామాటిక్ ఫామ్లో కూడా మీకు పెట్టేసాను. ఫీచర్స్ ఆఫ్ అన్డిటెక్టెడ్ కెన్ ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 3,000 kilometers. ఒకటేసారి స్టార్ట్ అయిందంటే ఇంకా 3,000 kilometers వరకు వెళ్తుంది ఇది, దీని కెపాసిటీ. క్యాపబుల్ ఆఫ్ లాంచింగ్ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిజైల్స్ని లాంచ్ చేసే పవర్ఫుల్. ఇక్కడ నుంచి అది తమాల్ షిప్, ఇంత పెద్ద షిప్ నుంచి బ్రహ్మోస్ మిజైల్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. మనం ఎనిమిని టార్గెట్ చేసేయచ్చు. లెంత్ ఎంత ఉంది అంటే 125 meters. స్టేట్ ఎగ్జామ్స్కి, యూపీఎస్సీకి కాదు. వెయిట్ ఎంత ఉంటుంది, అవసరం లేదు అంత అవసరం లేదు. అన్డిటెక్టెడ్ బై రాడార్ ఇది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రాడార్కి డిటెక్ట్ అవ్వదు. ఐఎన్ఎస్ తామాల్ రాడార్కి డిటెక్ట్ అవ్వదు, ఇంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏమున్నాయి? ఇండిజినస్ కంటెంట్ ఎంత ఉంది అంటే 26%. ఇంక్లూడ్స్ బ్రహ్మోస్ మిజైల్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. ఓకేనా, బ్రహ్మోస్ మనం మిజైల్ ఎవరెవరు కలిసి మనం ఎవరితో పాటు కలిసి తయారు చేసామో కమెంట్స్ చేయండి మీరు. వెపన్ సిస్టమ్స్ మీరు కూడా ఇలా కమెంట్స్ చేసి సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా ఇంకా మోటివేషన్ ఉంటుందండి. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మీకు ఏం చేస్తే బాగుంటుందో నా బాగా ఆలోచిస్తున్నాను. నేనేం చేసేది అది చేస్తున్నాను, మీరేం చేసేదో అది చేయండి. వర్టికల్లీ లాంచ్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, విఎల్ శామ్ కూడా ఉంటుంది దీంట్లో. విఎల్ శామ్స్ కూడా లాంచ్. ఇంప్రూవ్డ్ 100 mm గన్ కూడా ఉంటుంది. 30 mm CIW క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. హెవీ వెయిట్ టార్పిడోస్ ఉంటాయి. యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంత పెద్ద, అసలు ఎన్ని ఉన్నాయి షిప్స్. ఐఆర్ సిస్టమ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ రాడార్ అండ్ ఫైర్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, అంత పెద్ద ఇది షిప్ ఫ్రిగేట్. ఎయిర్ అసెట్స్ సపోర్ట్స్ AEW హెలికాప్టర్స్ కూడా పెట్టొచ్చు అనమాట, అంత హెలికాప్టర్. అండ్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ ఫర్ ఎక్స్టెండెడ్ స్ట్రైక్ అండ్ సర్వేలెన్స్. నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఉంటుంది. ఈక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇది కూడా ఇలా అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, ఆ షిప్ టైం, అది ఆ షిప్ ఎంత హెలికాప్టర్స్ పెట్టుకోవచ్చు, బ్రహ్మోస్ మిజైల్స్ లాంచ్ చేయొచ్చు, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంది, అక్కడే అన్ని హెలికాప్టర్స్ ఉంటాయి. ఎంత ఎంఫసిస్ ఆన్ సర్వేలెన్స్, కోఆర్డినేషన్ అండ్ డేటా ఫ్యూజన్. పర్ఫార్మెన్స్ 30+ knots, హైట్ అనేది అవసరం లేదండి. పెట్టాను ఒకసారి చూసుకోవడానికి పెట్టాను, ఒక్కసారి మీరు జస్ట్ అట్లా చూసుకోండి, మైండ్లో ఉంటే. లాంగ్ ఎండ్యూరెన్స్ ప్రూవెన్ వయా 3 month సీ ట్రయల్ కూడా చేశారనమాట దాన్ని. మస్కట్ వచ్చేసి దీన్ని హైబ్రిడ్ ఆఫ్ జంబవంత్, బేర్ కింగ్ ఫ్రమ్ ఇండియన్ మిథాలజీ నుంచే తీసుకున్నారు. ఇది కూడా మస్కట్ హైబ్రిడ్ ఆఫ్ జంబవంత్. అండ్ ద యురేషియన్ బ్రౌన్ బేర్, రష్యాస్ నేషనల్ అనిమల్ అనమాట. నేషనల్ అనిమల్ రష్యాది, యురేషియన్ బ్రౌన్ బేర్. ఓకే, ఆ రెండు కలిపి మస్కట్ చేశారు. ఓకేనా, రైట్.
ఎంసీక్యూ పెట్టేసాను, చూసుకోండి. ఎంసీక్యూ చూసుకోండి, ఓకేనా. మెయిన్స్ ఆన్సర్ కూడా చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను. మీకోసం. మళ్ళీ ఇంకో ఎంసీక్యూ కూడా పెట్టాను. చూడండి ఎంత మీకోసం 2026 ప్రిపేర్ అవుతుంటే ఇప్పటి నుంచే మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంత ముందున్నారు మీరు, చూసుకోండి ఒకసారి. 10 months ముందే మీరు ఎంసీక్యూస్ ఇలా కరెంట్లో ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగుంటుంది. మళ్ళీ స్టాటిక్ ఎంసీక్యూస్ కూడా పెడుతున్నాను నేను, పీవైక్యూ కూడా పెడుతున్నాను, ఓకేనా. మెంటర్షిప్ కూడా త్వరలో అడుగుతున్నారు కొంతమంది, త్వరలో స్టార్ట్ చేద్దామండి, ఓకేనా. ప్రశాంతంగా గైడెన్స్, మెంటర్షిప్ అంతా మెయిన్స్ ఓరియంటేషన్లో ఇలా ఉంటుంది, ఓకేనా. క్వశ్చన్ ఇలా అడగవచ్చు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్స్ ఉండదు. నావీ ఇండెక్స్ సెకండ్ ఇండిజినస్ స్ట్రెల్త్ ఫిగేడ్ ఇన్ రికార్డ్ టైం, ఓకే. ఇది కూడా ఒక ఫ్రిగేట్, చూసుకోండి ఏంటి అనేది. ఐఎన్ఎస్ ఉదయగిరి, చాలా న్యూస్లో ఉంది. డెలివర్డ్ ఇన్ 37 monthsలోనే ఇది డెలివరీ ఇచ్చేసారు అన్నమాట, స్టార్ట్ చేశారు. ఐఎన్ఎస్ ఉదయగిరి ఏంటి, గైడెడ్ మిజైల్ స్టెల్త్ ఫిగేడ్. గైడెడ్ మిజైల్ స్టెల్త్ ఫిగేడ్ అండి. ఒక్క నిమిషం అండి, సారీ. ఇది అసలు మేజర్గా న్యూస్లో ఉంది, ఏంటి చూద్దాము డీటెయిల్గా అసలు ఏంటి. ఇది సింపుల్ అండి, ఏం లేదు. గైడెడ్ మిజైల్ స్ట్రెల్త్ ఫిగేట్ అనమాట. గైడెడ్ మిజైల్ స్ట్రెల్త్ ఫిగేట్ అనమాట. ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ కింద దీన్ని తయారు చేస్తున్నారంటే థర్డ్ షిప్ అండర్ ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్. థర్డ్ షిప్ ఇది, ఓకేనా. అంటే ఫస్ట్ 2 ships వచ్చాయి, థర్డ్ వన్ ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్. బిల్డర్ ఎవరు అంటే కన్స్ట్రక్టెడ్ మజగావ్ డిక్ షిప్ బిల్డర్స్, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఎక్కడ అంటే ముంబైలో ఉంది ఇది. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. నేమ్డ్ ఆఫ్టర్, అంటే దీన్ని దేని బేస్ చేసుకొని పేరు పెట్టారు అంటే ఉదయగిరి హిల్స్, మన ఆంధ్రప్రదేశ్ అండి. ఉదయగిరి హిల్స్ని బేస్ చేసుకొని దీని పేరు పెట్టారు, ఆంధ్రప్రదేశ్, ఓకేనా. అట్లా అన్నీ ఒకసారి ఒక చోట పెట్టేశాను, హెల్ప్ఫుల్ అవుతుంది. లెగసీ రీఇన్కార్నేషన్ ఆఫ్ ద లియాండర్ క్లాస్ ఏఎస్డబ్ల్యూ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి 1976 నుంచి 2007 వరకు ఉండిందంట, ఓకేనా. రైట్, రీఇన్కార్నేషన్ ఆఫ్ లియాండర్ క్లాస్ అనేది ఉండేది, దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చామన్నట్లు అంటున్నారు అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ 17Aది థర్డ్ షిప్ కాబట్టి అసలు ప్రాజెక్ట్ 17A ఏంటి, ఫ్రిగేట్స్ ప్రెడెసెసర్ ఇది, ఫాలో ఆన్ టు ప్రాజెక్ట్ 17. అసలు ప్రాజెక్ట్ 17A ఏం లేదండి, ఇంతకుముందు ప్రాజెక్ట్ 17 ఉండేది శివాలిక్ క్లాస్ది. ఇప్పుడు ప్రాజెక్ట్ 17A అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట ఫ్రిగేట్. షిప్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఏమేమి ఉన్నాయి అంటే టోటల్ ఈ 17Aలో ఎన్ని షిప్స్ ఉన్నాయి, టోటల్ 7 ఫ్రిగేట్స్ చేస్తున్నారు. 7 షిప్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 4 వచ్చేసి ముంబై ఎండిఎల్ మజగావ్ డాక్ షిప్ చూసారు మీరు. జిఆర్ఎస్సి కోల్కతాలో 3 చేస్తున్నారు అనమాట, ఓకేనా. రైట్ అండి. కీ ఫీచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 17A షిప్స్ ఏంటి, స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉంటాయి. స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటే ఏంటి, స్టెల్త్ క్యాపబిలిటీ అంటే సింపుల్ అండి, రాడార్కి డిటెక్ట్ అవ్వదు అనమాట. వాళ్ళ దగ్గర రాడార్ ఉన్న వాళ్ళు వస్తున్న ఈ స్టెల్త్ క్యాపబిలిటీ వల్ల ఆ రాడార్ మన ఇక్కడ ఉన్న ఫ్రిగేట్ని, ఇప్పుడు ప్రాజెక్ట్ 17Aలో ఏదైతే ఉదయగిరి ఉందో 17Aలో దీన్ని ఈ వీళ్ళు వాళ్ళ దగ్గర రాడార్ ఉన్నా కూడా ఈ షిప్ ఇక్కడ ఉంది అని చెప్పి కనుక్కోలేరు అనమాట. అది స్టెల్త్ టెక్నాలజీ ఉందన్నమాట, ఓకే. దాన్నే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. నెక్స్ట్ రెడ్యూస్డ్ రాడార్ క్రాస్ సెక్షన్ డ్యూ టు యాంగులర్ సూపర్ స్ట్రక్చర్, ఓకేనా. లో అకాస్టిక్ సిగ్నేచర్ ఫ్రమ్ ప్రొపెల్లర్స్ అండ్ మెషినరీ, ఓకే. ప్రతిదాన్ని డీటెయిల్గా చెప్తున్నానండి. మీరు పాత వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటే ఏమనుకోదండి, కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా, వాళ్ళకు టర్మినాలజీ ఏదైనా ఐడియా లేకుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని మళ్ళీ చెప్తున్నాను అనమాట, క్లియర్ చేయడానికి సింపుల్ వర్డ్స్లో. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్, మాడ్యులర్ అప్రోచ్ ఉంటుంది. మెగా బ్లాక్ అవుట్సోర్సింగ్ ఫర్ ఫాస్టర్ డెలివరీ, ఓకేనా. ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి. యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇట్లా ఫస్ట్ టైం అన్నప్పుడు ఒక కన్నేసి ఉంచాలి, ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ వార్షిప్ కన్స్ట్రక్షన్, ఓకేనా. రైట్, ఏంటి ఇది అంటే ప్రాజెక్ట్ లైఫ్ సైల్ మేనేజ్మెంట్ PLM అండ్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఓకేనా. రైట్, నెక్స్ట్ కాంబాట్ అండ్ నావిగేషన్ ఈక్విప్డ్ విత్ అడ్వాన్స్ సెన్సార్స్, వెపన్ సిస్టమ్స్ అండ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, ఓకేనా. విత్ రెఫరెన్స్ టు ఐఎన్ఎస్ ఉదయగిరి ఇలా అడగొచ్చు క్వశ్చన్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండర్ ప్రాజెక్ట్ 17A. ఫస్ట్ ఇది చూడండి మీరు, ఎన్నోది ఇది చెప్పేశాను మీకు. ఇట్ హ్యాస్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్ టు రెడ్యూస్ రాడర్ అండ్ సోనార్ డిటెక్షన్ అంటున్నాడు. స్టెల్త్ ఫీచర్స్ ఉన్నాయా, స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటో చెప్పాను మీకు. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ మౌంటైన్ రేంజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా. ఫస్ట్ వన్ తీసేయండి, సింపుల్. ఫస్ట్ ఇండిజినస్లీ అంటే కాదురా బాబు, ఇంకా థర్డ్ వన్ 17 ఉన్నాయి, 17Aలో థర్డ్ వన్ ఇది, ఓకేనా. అట్లా చేస్తే ఫస్ట్ వన్ తీసేస్తే ఏమొస్తున్నాయి, 1 తీసేస్తే ఆన్సర్ వస్తుందా, వచ్చేస్తుంది కదా. సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్, ఓకేనా. రైట్, సింపుల్ అండి, ఓకేనా. రైట్ అండి. స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను మీకు, ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ కూడా పెట్టాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఆర్ ట్రూ అబౌట్ ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్స్. ఒకసారి చూసుకోండి, ఆప్షన్స్ చదవండి, పాజ్ చేసి చదవండి. ఆప్షన్స్ కూడా ఇచ్చేసాను,
ఆన్సర్ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా? మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అనేది కూడా మీకు ఇట్లా పెట్టేశాను. ఓకేనా? మెయిన్స్ ఓరియంటేషన్ పైన స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేశాం కదా, దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఆన్సర్ చూసుకోండి ఒకసారి. 3 and 4 అనమాట. ఓకేనా? దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే సింపుల్ అండి. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్. ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్ ఇన్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ పర్టికులర్లీ డ్యూ టు మెకనైజేషన్ ఇన్ అగ్రికల్చర్. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? అండ్ సర్వీసెస్ ఎక్స్పాన్షన్, హెన్స్ ఇట్ డిడ్ నాట్ డిక్లైన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఫస్ట్ వన్ రాంగ్ అయిపోతుంది. సెకండ్ వన్ ఎందుకు రాంగ్ అంటే ఆఫ్టర్ లిబరలైజేషన్ దేర్ వాజ్ అర్బనైజేషన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. అర్బనైజేషన్ జరిగింది కదా, అర్బనైజేషన్ బాగా స్ప్రెడ్ అయిపోయింది కదా లిబరలైజేషన్ జరిగిన తర్వాత. కాబట్టి ఓకే, మీకోసం జూమ్ కూడా చేస్తున్నాను. ఒకరు చెప్పారు, కమెంట్లో అడిగారు సార్ జూమ్ చేయండి అని. ఓకే, ద షేర్ ఆఫ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్ డ్యూ టు మీరు ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తానండి. కమెంట్స్ చేయండి మీకు ఏమైనా అనిపిస్తే. ఓకేనా? నేను ఉన్నాను ఇక్కడ మీతో పాటు. ద షేర్ ఆఫ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్ డ్యూ టు గ్రోత్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. సో రూరల్ షేర్ డిడ్ నాట్ స్టడీలీ ఇంక్రీజ్. రూరల్ ఏదైతే షేర్ ఉందో అది ఇంక్రీజ్ కాలేదు అని చెప్పి, కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్. రాంగ్. సింపుల్ అండి. దేర్ వాజ్ అర్బనైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్. అర్బనైజేషన్ అయింది కానీ ద షేర్ ఆఫ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్. అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయింది కానీ డ్యూ టు గ్రోత్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. కానీ రూరల్ది ఇంక్రీజ్ కాలేదు అని చెప్పి చెప్తున్నాం. సింపుల్. రూరల్ షేర్ డిడ్ నాట్ స్టడీలీ ఇంక్రీజ్. ఓకేనా? రైట్. స్టేట్మెంట్ 3 కరెక్ట్. ఎందుకంటే ద నాన్ ఫార్మ్ సెక్టర్ ఇన్ రూరల్ ఏరియాస్ సచ్ యాజ్ కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్ అండ్ సర్వీసెస్ సా సిగ్నిఫికెంట్ గ్రోత్. ఫార్మ్ సెక్టర్ అగ్రికల్చరే కాదు, నాన్ ఫార్మ్ సెక్టర్ అగ్రికల్చర్ ఇతర మిగతా ఇవి కూడా డెవలప్ అయ్యాయి అంటున్నాం పోస్ట్ 1991. దిస్ వాజ్ డ్యూ టు డైవర్సిఫికేషన్ అవే ఫ్రమ్ అగ్రికల్చర్. ఓకేనా? స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే డిస్పైట్ ఎకనామిక్ గ్రోత్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ స్లో డౌన్. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ స్లోగా ఉందన్నమాట. ఎందుకంటే అర్బనైజేషన్ ఎక్కువ, ఎల్పిజి అంటే మేజర్గా అర్బనైజేషన్ ఫోకస్డ్గా నడిచింది అని అనుకోండి సింపుల్గా. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ తక్కువ ఉంది అన్నట్ల. పార్ట్లీ డ్యూ టు మెకనైజేషన్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ అగ్రికల్చర్ మీద అంత లేదనమాట. ఓకేనా? నాన్ ఫార్మ్ సెక్టార్ గ్రోత్ అయింది అగ్రికల్చర్ కంటే కూడా. అదే చెప్తున్నాం కదా, ఇక్కడ చెప్పాం కదా మనము నాన్ ఫార్మ్ సెక్టార్ గ్రోత్ అయింది. ఇక్కడ చెప్పాం కదా మ్యానుఫ్యాక్చరింగ్, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ చెప్పాము, అగ్రికల్చర్, అర్బనైజేషన్ ఆఫ్ ది షేర్ ఆఫ్ అర్బన్ ఇంక్రీజ్ డ్యూ టు ఇండస్ట్రీస్ షేడ్ నాన్ ఫార్మ్ సెక్టర్ ఇన్ రూరల్ ఏరియా సచ్ యాజ్ కన్స్ట్రక్షన్. ఓకేనా? దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ డిక్లైనింగ్ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ. ఓకేనా? రైట్. చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను, అన్నీ ఒక చోట పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజుతో మనం కరెంట్ అఫైర్స్ 2 జూలై 2025 ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ట్రావెల్ చేసినందుకు నాతో పాటు. ఇలానే మీరు ముందుకెళ్తూ మా మెంటర్స్ అకాడమీ కూడా ముందుకు తీసుకెళ్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెంటర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. నేను మీతో పాటు ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.